శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలపుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం విరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. ఈరోజు కిష్కింధాకాండ చివరి రోజుకు చేరుకున్నాం. వెలగల సుబ్బాయమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు వెలగల వెంకటకృష్ణారెడ్డి గారు మాతృవందనాన్ని తెలియజేస్తూ రామాయణాంతర్గతంగా ఆవిడ పేరు మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి కృష్ణారెడ్డి గారిని వచ్చి వారి మాతృమూర్తికి పటానికి పూలమాలాలంకృతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కరతాళ ధ్వనులు చేయొచ్చు. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండముత్తమే. గొప్పదైనటువంటి కిష్కింధాకాండని చిట్ట చివరి రోజుకి మనం చేరుకున్నాం. అయితే ఎన్నో ధర్మ సూక్ష్మాలు, ఎన్నో విశేషాలు, సోదరుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని గట్టిగా చూపించేటటువంటి కాండ. ఆచార్యత్వాన్ని చూపిస్తూ ఆచార్యుడు గురువు శిష్యుడికి ఏ విధంగా అనుగ్రహిస్తాడో, ఏ విధమైనటువంటి ప్రాప్తిని కలగజేస్తాడో ఈ కిష్కింధాకాండ చక్కగా మనకి విశదపరుస్తుంది. అయితే నిన్నటి రోజు రామచంద్ర ప్రభు ఆ ఋష్యమూక పర్వత గిరి శృంగాలయందు వర్షాకాలాన్నంతటినీ కూడా గడపడం జరిగింది. వర్షాకాలం వెళ్ళిపోయి శరదృతువు వచ్చింది. ఈ శరదృతువు రాగానే స్వామి హనుమ గుర్తు చేశారు,
అయ్యా చేసిన మేలు పొందిన తరువాత దానిని మళ్ళీ మనం చేయవలసి వచ్చినప్పుడు విలంబము చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. అలా చేస్తే మనం కృతజ్ఞులమవుతాము అంటాడు స్వామి హనుమ. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకొని మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఉపకారం చేస్తే అది కృతజ్ఞత. కానీ అవసరం తీరిపోయిన తరువాత, ఉపకారం పొందేసిన తర్వాత మనకి ఉపకారం చేసిన వాడికి ఏదో అవసరం వచ్చినప్పుడు మనం కనుక ముఖం చాటేస్తే అది కృతజ్ఞత. అయ్యా గుర్తు చేశాడు. ఎందుకని? మంత్రిగా, ఒక గురువుగా సుగ్రీవుణ్ణి ధర్మమునందు నిలబెట్టవలసినటువంటి బాధ్యత స్వామి హనుమకున్నది. అందువల్ల చెప్పాడు. సైన్యాన్ని సిద్ధం చేయించాడు, కానీ రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళి దర్శనం చెయ్యలేదు. ఎప్పుడైతే చెయ్యలేదో రామచంద్ర ప్రభు కాస్త బాధపడ్డారు. ఏమని బాధపడ్డారంటే, అయ్యా లక్ష్మణ, ఏదైనా సరే అవకాశం అనేటటువంటిది పొందిన తరువాత రాజ్యాన్ని పొందాడు, సుఖాలు పొందాడు, భోగాలు అనుభవిస్తున్నాడు, ఎటువంటి కష్టాలు దరి లేవు. ఇంకా చేసినటువంటి ఈ యొక్క కాస్తంతా కూడా ఉపకారము కూడా మర్చిపోయి ఉంటాడు ఈ యొక్క సుగ్రీవుడు. కాస్త గుర్తు చేయి తండ్రి అన్నారు. గుర్తు చేయి అంటే ఏమిటి అర్థం? వాలి వెళ్ళిపోయిన మార్గం ఇంకా మూసుకొని ఉండలేదు, కాస్త నువ్వు వెళ్ళి గుర్తు చేయి ఆ విషయాన్ని. చాలా కోపాన్ని పొందాడు. అన్నగారు అనేటటువంటి వారు అంత గొప్పగా బాధపడుతున్నాం గ్రహించినటువంటి ఆయన తట్టుకోలేకపోయాడు. మాట ఇచ్చి తప్పుతాడా సుగ్రీవుడు? ఈరోజే కడిగి పాడేస్తాను అన్నయ్య, వెళ్తున్నాను. రాముడు అన్నాడు, కటువుగా ప్రవర్తించొద్దు లక్ష్మణ. అసలు ఏ ఉద్దేశ్యంతో ఆలస్యమైంది అన్నది ముందు తెలుసుకో. ఆ విలంబానికి కారణం ఏమిటో తెలిసిన తర్వాత దాని ప్రకారం మాట్లాడు. దూతగా నువ్వు మాట్లాడాల్సిన విధానం అది. వెళ్ళగానే అతని మీద అరిచేసి కేకలేసేసి అతన్ని శిక్షించే విధంగా మాట్లాడితే ఒకవేళ అతని తప్పు అందులో లేకపోతే అతని మనసును నొచ్చుకుంటుందయ్యా. కాబట్టి అలా ప్రవర్తించకు అని చెప్పాడు. ఇక్కడ లక్ష్మణుడిని పంపడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇతడు దూతగా ఎంతవరకు సమర్థతగా నిలబడగలుగుతాడో లేదో చూద్దామని రామచంద్ర ప్రభు ఉద్దేశం. దూత అంటే ఏమిటండి? యజమాని యొక్క విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పి అవతల వారు చెప్పవలసినటువంటి విషయాన్ని గ్రహించి అది తీసుకువచ్చి యజమానికి చెప్పాలి. ఇది దూత యొక్క పని. కాబట్టి ఆయన ఏం చేశాడు? సరే నీకు ఇస్తున్నాను బాధ్యతను, నువ్వు వెళ్ళు. చాలా కోపంతో ఉన్నాడు. ఎందుకంటే ఒక పక్కన లక్ష్మణుడికి అన్నగారి పని పూర్తవ్వలేదు, అన్నగారి దగ్గర ఉపకారాన్ని పొందాడు, సమయం వచ్చేటప్పటికీ ముఖం చాటేశాడు. ఈ దృష్టిలోనే ఉన్నాడు. చాలా కోపాన్ని పొందుతూ అడుగు మీద అడుగు వేస్తూ ఉంటే భూమి కంపించిందంటాడు వాల్మీకి మహర్షి. అంతలా నడిచాట లక్ష్మణస్వామి. ఎందుకంటే ఆదిశేషుడు యొక్క అవతారం కదండి ఆయన. బుసలు కొడుతున్నట్టుగా ఉన్నాడు చూడ్డానికి. లక్ష్మణుడు అంత కోపంగా వస్తూ ఉంటే వానరులందరూ ఆయన్ని చూసి భయపడిపోయి పారిపోయారట. నిజానికి అంగదుడు ఉన్నాడు ద్వారం దగ్గర, పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. లక్ష్మణుడు వచ్చాడని చెప్పు మీ ప్రభువుకి, ఉన్నపడంగా లోపలికి తీసుకురా, బయటికి తీసుకురా, లేకపోతే నేను లోపలికి రావాల్సి వస్తుంది. అంగదుడు ముఖం వివర్ణమైంది అంటాడు. చిన్నబుచ్చుకున్నాడు, మొహం చిన్నదైపోయింది. తార, రుమ వీళ్ళిద్దరితో పాటు కులుకుతున్నాడు లోపల సుగ్రీవుడు. వెళ్ళాడు, బయట నిలబడ్డాడు. ఆజ్ఞ తీసుకుని లోపలికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. అయ్యా సుగ్రీవ, లక్ష్మణుడు వచ్చాడు, చాలా కోపంతో ఉన్నాడు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. వెంటనే
తారతో మాట్లాడేటండి లక్ష్మణుడు, ఈ యొక్క సుగ్రీవుడు. నేను ఏమీ పాపం చేయలేదు కదా, నా వల్ల ఏ తప్పిదము జరగలేదు కదా, లక్ష్మణుడు అంత కోపంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి తార? నేను వెళ్తే నేను అతని కోపం ముందు నిలబడలేను. నువ్వు సమర్థవంతురాలివి, చక్కగా మాట్లాడగలిగినటువంటి దానివి, నా యొక్క భావాన్ని లక్ష్మణుడికి అర్థమయ్యేలాగా నువ్వు చెప్పగలవు. కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు నా తప్పిదము ఏమీ లేనట్టు విధంగా సమర్థిస్తూ నా గురించి మాట్లాడు, లక్ష్మణుడిని శాంతింపజేయి అన్నాడు. అంటే ఆవిడ బయలుదేరింది, భర్త చెప్పాడని ఆవిడ బయలుదేరింది. అయితే వెళ్ళగానే మధిర ప్రభావం వల్ల కాస్త తూలుతోంది తార. ఆ తలుపు తీసి అలా బయటికి రాగానే అందెల చప్పుడు వినిపించింది. లక్ష్మణస్వామి ఓహో స్త్రీ వస్తున్నది అని కాస్త ముఖం పక్కకి అలా చాటేశాడు. ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేదు, మదిరామత్తులో ఉన్నది తార. లక్ష్మణుడు స్త్రీ యందు ప్రదర్శించకూడనటువంటి కోపాన్ని తన అదుపులో పెట్టుకుని తల దించుకున్నాడు అన్నాడు వాల్మీకి మహర్షి. చూడండి, ఏమీ మాట్లాడలేదు. అయితే ఆవిడ అంటున్నది లక్ష్మణుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా రాజకుమారా లక్ష్మణ, స్త్రీల ఎదుట కోపాన్ని ప్రదర్శించడం ఉచితం కాదని ఎప్పుడైతే తలదించుకున్నాడో శాంతింపజేస్తూ మాట్లాడుతోంది. అర్థమైంది ఆవిడికి, లక్ష్మణుడు స్త్రీ ఎదురుకుండా ఎప్పుడైతే కోపాన్ని ప్రదర్శించకూడదనుకున్నాడో అని ఆవిడికి అర్థమై మాట్లాడుతుంది. ఓ రాజకుమార, నీ కోపానికి కలిగినటువంటి కారణం ఏమిటి? కిం కోపమూలం మనుజేంద్రపుత్ర. ఓ రాజకుమార, నీ కోపానికి గల కారణం ఏమిటయ్యా? నీ ఆజ్ఞని పాటించని వాడెవడు? ఎండిన వృక్షాలు కలిగినటువంటి వనం మీదకి తీసుకువస్తున్నటువంటి దావాగ్నిలాగా వస్తున్నావే అంత కోపంతో, కారణం ఏమిటి అంటే వెంటనే లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు. కిమయం కామవృత్తస్తే లుప్త ధర్మార్థ సంగ్రహ. కామంతో మునిగిపోయి ఉన్నటువంటి నీ భర్త సుగ్రీవుడు ధర్మాన్ని విస్మరిస్తున్నాడు, అందుకోసం నాకు కోపం వచ్చింది. ఎందుకు అంటే ఈ విషయంలో నీ భర్తని నువ్వు గమనించట్లేదా? లేకపోతే చెప్పాల్సిన మంచి విషయం నీ భర్తకి నువ్వు చెప్పట్లేదా? ఎన్నో మంచి విషయాలు వాళ్ళకి చెప్పావుగా నువ్వు, మరి ఆ మంచి విషయాలు నువ్వు సుగ్రీవుడికి చెప్పలేదా? మీ ప్రభువు దారి తప్పుతున్నట్టు నీకు తెలియట్లేదా? నిలదీశాడండి లక్ష్మణుడు. మంత్రులతో రాజ్యాంగ సభ్యులతో కూడి మధుసేవలలో మునిగి ఉన్నాడు నీ భర్త. శోకమగ్నులమై శోకంలో మునిగిపోయిన మా సంగతిని మర్చిపోయాడు. ఆడిన మాట తప్పుతున్నాడు. అతడు రాజ్య ప్రయోజనాల గురించి కూడా ఆలోచించట్లేదు. 4 నెలల కాలం ఇచ్చాం, ఈ 4 నెలలు పూర్తయిపోయింది. కనీసం 4 నెలలు పూర్తయిన తర్వాత స్నేహితుడు ఉపకారం చేశాడు, అతనికి తిరిగి ఉపకారం చెయ్యాలనేటటువంటి భావం అసలు నీ యొక్క భర్త యొక్క దృష్టిలో ఉన్నదా లేదా? ధర్మార్థముల సిద్ధికి ప్రయత్నించేటటువంటి వాడు ఎన్నడూ కూడా మధుపానలోలుడు కాకూడదు తారా. ఎవడైతే ధర్మము అర్థము కామము మూడింటిని సమానంగా నడపాలనుకుంటాడో వాడు మధుపానలోలుడు కాకూడదు, మద్యపాన గతుడు కాకూడదు. అలా అయితే వాడు ధర్మార్థ కామాలన్నింటినీ కూడా దెబ్బతింటాయి. అలాంటి వాడి యొక్క ధర్మార్థాలన్నీ కూడా. ఇది గుర్తుపెట్టుకో, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉండడం ఉన్నదే ఇది చాలా అధర్మము. ఇది గుర్తుపెట్టుకో అమ్మా, క్షమించరానటువంటి నేరం ఇది. గుణవంతుడైనటువంటి మిత్రుణ్ణి పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది దానివల్ల. అంటే ధర్మము పోతుంది, అర్థము పోతుంది, కామము కూడా పోతుంది. అంటే నీవు కోరిక కోరుకున్నావు, నీకు డబ్బు కావాలి, నువ్వు ఆపదల్లో ఉన్నావు, నువ్వు ధర్మంగా ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే పక్కన స్నేహితుడు ఉండాలి, మంచి స్నేహితుడు. అలాంటి స్నేహితుడు పోతాడు, ఎందుకోసం? ఇచ్చిన మాట తప్పావు కాబట్టి. ఇది అధర్మం. ఇన్ని పోతున్నాయి ఒక్కటి చేయకపోవడం వల్ల. ఇది గుర్తుపెట్టుకోతారా? కార్యసాధనా మార్గాన్ని ఎరిగినటువంటి దానివి ఇలాంటి స్థితిలో మేమేం చేయడం యుక్తమో నీకు బాగా తెలుసు. కాబట్టి మా కొరకు అతడు ఏం చెయ్యాలో నీకు తెలుసు కాబట్టి నువ్వే చెప్పు ఏం చేయమంటావో అని లక్ష్మణుడు అడిగితే తారంటోందండి చాలా స్థిమితంగా మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడు కోపంగా ఊగిపోతున్నాడు, కోపంతో మాట్లాడుతున్నాడు. ఆవిడ చాలా స్థిమితంగా మాట్లాడింది. మదిరామత్తులో ఉన్న
వానర స్త్రీ అయినా చూడండి ఆవిడ యొక్క మాట తీరు. నకోపకాల క్షితిపాలపుత్ర నచాతి కోప స్వజనే విధేయ. ఏమయ్యా రాజకుమారా, ఇది కోప్పడవలసినటువంటి సమయమా? పైగా ఆత్మీయుల యొక్క విషయంలో కోపం అనేటటువంటిది ఏమాత్రము పనికిరాదయ్యా. నీ కార్యసాధన గురించి ఆయన మనస్సును ఎప్పుడూ కూడా కార్యసాధన గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఆయన మనసులో. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దానిని నువ్వు ఓర్చుకోవాలి కదా. ఓర్చుకోకుండా నువ్వు ఈ కోపాన్ని వెంటనే ప్రకటించకూడదు. మిత్రుడి యందు ముందే ప్రకటించకూడదు. ఎందుకంటే మిత్రభేదం అనేటటువంటిది కలుగుతుంది అలాంటప్పుడు. కోపం కథం నామ గుణ ప్రకృష్ట. అసలు ఏం జరిగిందో నువ్వు వినాలి ముందు మేము చెప్పింది. వినకుండా నువ్వు కోపం పొందితే మేమేం సమాధానం చెప్తాం? కాబట్టి ఆవిడంటోంది, మిక్కిలి పరాక్రమశాలి బలహీనుడి మీద కోప్పడితే ప్రయోజనం ఏముంటుందయ్యా? ప్రయోజనం ఏమి ఉండదు దానివల్ల. నువ్వు చాలా గొప్పవాడివి, పైగా ప్రయత్నశీలుడివి, శాంతమూర్తివి. అటువంటి నీ వంటి వాడు కోపాన్ని ఎలా వశమయ్యావయ్యా? నువ్వు ఇంత కోపాన్ని పొందుతావా? అది కూడా మిత్రుడి మీద. ఏమయ్యా, సీతాన్వేషణ కార్యానికి విలంబం జరిగింది అనడం అనేటటువంటిది నాకు తెలుసు. అలాగే మీరు మాకు చేసిన ఉపకారం కూడా మాకు తెలుసు. ఈ రెండింటిని నేను కాదనట్లేదు. విలంబం అయ్యిందంటే కాలం ఆలస్యం అయ్యింది. కానీ ఎందుకు ఆలస్యం అయ్యిందో నేను చెప్తాను విను నీకు. ఏమిటి అంటే, తచ్చాపి జానామి యదా నిశమ్య బలం నరశ్రేష్ఠ శరీరజస్య. సుగ్రీవుడు సుఖభోగలాలసుడై ఉన్నాడు ప్రస్తుతం. ఎందుకంటే నువ్వు పూర్తిగా కోపంలో మునిగి ఉన్న కారణం చేత కామ ప్రభావం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదయ్యా లక్ష్మణ. ఎందుకంటే లక్ష్మణుడు నువ్వు అన్నగారి దగ్గర సేవ చేస్తున్నావు, మీ అన్నగారికి ఏదో జరగలేదని నీకు కోపం వచ్చింది. ఇంతటి కోపంలో ఉన్నటువంటి వాడికి కామ ప్రభావం ఎలా ఉంటుందో నీకు తెలియదు. అందువల్ల భోగాసక్తుడైనటువంటి వాడు దేశ కాలాల గురించి కానీ అర్ధధర్మముల గురించి కానీ పట్టించుకోడు. బాగా భోగాల్లో మునిగి తేలుతున్నాడు అనుకోండి, వాడికి కాలంతో పనే ఉంది, వాడికి దేశంతో పనే ఉంది, వాడికి అర్ధకామాలతో పనే ఉంది, ధర్మంతో పనే ఉంది. కాబట్టి ఇక్కడ లక్ష్మణ, సుగ్రీవుడు అనేటటువంటి వాడు సహజంగా వానరుడు, అందులోనూ ప్రభువు, చపలుడు, అందులో భోగాన్ని పొంది ఉన్నాడు. ప్రస్తుతం రాజ్యం అతని చేతుల్లోకి వచ్చింది. ఏమయ్యా, కామానికి లొంగనివాడు ఎవడున్నాడయ్యా లోకంలో? మహర్షులంతటి వాళ్ళు కూడా, అంత తపస్సంపన్నులై స్త్రీలను దూరంగా ఉంచేటటువంటి ఋషులు కూడా ఒక్కొక్క సమయంలో కామానికి లొంగుతున్నారా లేదా? ఒక సాధారణమైనటువంటి వానరుడు దానికి లొంగాడు అంటే దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏముంది? అది అతడి యొక్క సహజ స్వభావం, నీకు తెలియనిది కాదు. అతడు సుఖాలకి దాసుడై ఉన్న నీ కార్యాన్ని సాధించడానికై తగిన ఆజ్ఞలన్నింటినీ కూడా వాళ్ళ వానరులకి ఇచ్చి ఉన్నాడు. వాళ్ళు ఇంకా రాలేదు, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. నీ వంటి వాడు సత్పురుషుడని గుర్తించడానికి కారణం ఏమిటో చెప్పమంటావా? నా అంతటి దాన్ని నేను బయటకు వచ్చి నిలబడితే స్త్రీని నా ఎదురుకుండా నువ్వు తలదించుకుని మాట్లాడుతున్నావు చూసావా? ఇది నీ యొక్క గొప్పదైనటువంటి శీల సంపదయ్యా లక్ష్మణ. అంటే కాస్త పొగిడిందండి, అంటే ఆ మాటల్లోనే అవతలవాడు కూలవుతాడు. అసలు జరిగిన విషయం నువ్వు తెలుసుకో. వెంటనే ఆవిడంటూ నెక్స్ట్ మాట, నువ్వు తలదించుకుని ఉన్నావుగా, ఒక తల్లి యందు కానీ ఒక సోదరి యందు కానీ పరుషుడు తల ఎత్తి మాట్లాడచ్చు, తప్పేమీ లేదు. నువ్వు మంచి భావంతో నన్ను చూసినప్పుడు తప్పే ఉంటుంది. నువ్వుదా లోపలికి రా, లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడు, తప్పే ఉందంది ఆవిడ. లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే మొట్టమొదట సింహాసనంలో కూర్చున్నటువంటి సుగ్రీవుడిని చూశాడు. లక్ష్మణుడు యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇంత సబ్జెక్టు విన్నాడు తార దగ్గర, అవన్నీ మర్చిపోయాడు. లోపలికి రాగానే సుగ్రీవుడు కనిపించగానే, సుగ్రీవుడు మా అన్నగారి విషయంలో ఆలస్యం చేశాడు, అదే మదిలో ఉంది లక్ష్మణుడికి. చూశాడు, చూడగానే కోపాన్ని పొంది నిశ్చేష్టుడైపోయాట సుగ్రీవుడు. కోపంగా ఆ కోపపు చూపులతో ఎప్పుడైతే లక్ష్మణుడు చూస్తున్నాడో నిశ్చేష్టుడైపోయి, ఇప్పుడు ఏమంటాడు రా బాబు, నన్ను బాణం తీసి శిక్షించడు కదా, ఆ సింహాసనానికి అతుక్కుపోయి కూర్చుని ఉన్నాడు. వెంటనే
లక్ష్మణస్వామి కోపం తట్టుకోలేక పక్కన తార ఉన్నా కూడా ఇన్ని మాటలు చెప్పినా కూడా ఆమెను కూడా పట్టించుకోకుండా సుగ్రీవుడిని నిందిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన సుగ్రీవ, ఉత్తమ వంశంలో జన్మించావు, ధైర్యశాలివి, మెత్తని స్వభావం కలిగిన వాడివి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, సత్యవచనుడు అయినటువంటి రాజే సకల లోకాల్ని కూడా గౌరవంతో ఆదరించబడతాడయ్యా అలాంటి రాజు. మరి నువ్వేం చేసావు? నీవు అవి నిలబెట్టుకున్నావా? ఏమయ్యా, అధర్మపరుడు, ఉపకారం చేసిన మిత్రులకు మాట ఇచ్చి తప్పినవాడు అయినటువంటి రాజు చాలా క్రూరంగా పరిగణించబడతాడు. కఠినాత్ముడు వాడు. నువ్వు మాట ఇచ్చావు, ఈరోజు తప్పుతున్నావు. ఎస్తు రాజా స్థితో అధర్మే మిత్రాణం ఉపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృషం సతరస్తత. ఏమయ్యా, ఎవరైనా సరే ఒకళ్ళకి నీకు ఇది దానం చేస్తాను అని చెప్పి అది కనుక దానం చెయ్యకపోతే దానివల్ల అతను చాలా పాపాన్ని పొందుతాడు. ఉదాహరణకి గుర్రం దానం ఇస్తానని మాట తప్పితే అతడు 100 గుర్రాలని చంపినటువంటి పాపాన్ని మూటగొట్టుకుంటాడు. గోమాతని దానం ఇస్తానని పలికి ఆ గోవును కనుక దానం ఇవ్వకపోతే 1000 గోవుల్ని చంపిన పాపాన్ని వాడు మూటగొట్టుకుంటాడు. అలాగే ఏవయ్యా, తోటి మానవుడికి వాగ్దానం చేసి నీకు ఉపకారం చేస్తాను అని ఆ ఉపకారం చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు కనుక వాడు ఆ ఉపకారాన్ని కనుక చెయ్యకపోతే వాడికి దుర్గతులు అనేటటువంటివి తప్పవు. వాడు ఎన్నటికైనా మడిసిపోతాడు. ఇది గుర్తుపెట్టుకో. ఒక మానవుడికి చేస్తానన్నటువంటి విషయంలోనే దుర్గతులు తప్పకపోతే పురుషోత్తముడైనటువంటి రాముడి విషయంలో కనుక నువ్వు మాట తప్పితే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవయ్యా సుగ్రీవా. నిందించాడు కాబట్టి సకల ప్రాణులకి నీ హతమార్చినటువంటి పాపం వస్తుంది వాడికి. రౌరవాది నరకాలు పొందుతాడు. పూర్వం కృతార్థో మిత్రాణం నతత్ ప్రతికరోతి కృతజ్ఞ సర్వభూతానాం సవద్య ప్లవగేశ్వర. ఓ వానరరాజా, మిత్రుల వల్ల ఉపకారం పొంది తిరిగి వారికి ప్రత్యుపకారం చెయ్యని వాడు కృతజ్ఞుడు. వాడిని కృతజ్ఞుడు అంటుంది లోకమంతా కూడా. అయితే నిజానికి అతడు వదార్హుడు. చంపడానికి వాడికి ఎటువంటి ఆలోచన అక్కర్లేదు. వెంటనే వాడిని చంపేయాలి, శిక్షించాలి వాడిని. అంతేకాదు చేసిన మేలు మరిచిన వాడిని చూసి బ్రహ్మగారు పూర్వం ఒక శ్లోకం చెప్పారు. ఎవరు? బ్రహ్మగారంతటి ఆయన చేసిన మేలును గుర్తుపెట్టుకోకుండా దాన్ని మరిచిపోయిన వాడిని చూసి ఒక శ్లోకం చెప్పారు. బ్రహ్మగారంతటి వారు చెప్పినటువంటి ఈ శ్లోకం ముల్లోకాల్లో కూడా ఇది ప్రసిద్ధి ఎక్కింది ఈ శ్లోకం అని చెప్పి ఆ శ్లోకం చెప్తున్నాడు ఆయన. ఏమిటంటే, బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః కృతజ్ఞే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండవచ్చు. అలాగే సురాపేచ మధుపానం మదిర సేవించినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉండవచ్చు. లేదా చోరే దొంగతనం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉండవచ్చు. భగ్నవ్రతే తథా ఎవరైనా వ్రతాన్ని భగ్నం చేసిన వాడికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉండవచ్చు. కానీ ఏమయ్యా, నిష్కృతిర్విహితా సద్భిః కృతజ్ఞో నాస్తి నిష్కృతి. చేసినటువంటి మేలు మరిచిపోయి అవసరం వచ్చినప్పుడు తిరిగి ఉపకారం చెయ్యాలి అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కనుక ముఖం కనుక చాటు వేసిన వాడు కృతజ్ఞుడు. కాబట్టి వాడికి నిష్కృతి అనేటటువంటిది లేదు లోకంలో. వాడు ఇంకా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా ఉండదు. ఇది నేను చెప్పిన మాట కాదయ్యా, సాక్షాత్తు బ్రహ్మగారే చెప్పారు. అది గుర్తుపెట్టుకోవాలండి. లోకంలో మనం ఎవరి దగ్గరైనా ఒక ఉపకారం పొందినప్పుడు తప్పకుండా సహాయం చేయవలసి వస్తే వారికి తప్పకుండా ఆ సహాయం చెయ్యాలి. చెయ్యకపోతే అది అన్నింటి పాపాల కన్నా పరమ పాపము. నువ్వు రామాయణం మనం విన్నాం, రామాయణం వల్ల మనం ఏం నేర్చుకున్నాం? ఈ ప్రశ్న మనకి ఎప్పుడూ కూడా ఉదయించాలి మనసులో. ఉదయించకపోతే వినడం వల్ల లాభం ఏమీ లేదు. రామాయణం వల్ల పుణ్యం వస్తుంది అంటే ఎలా వస్తుందయ్యా? దాన్ని ఆచరణాత్మకంలో మనం పెట్టుకున్న రోజున అది పుణ్యం అవుతుంది. నిష్కృతి అనేటటువంటిది ఎలా పోతుంది అంటే, ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఎలా పోతుంది మొన్న చెప్పాను మీకు.
ప్రాయశ్చిత్తం వల్ల పోదు. పాపం అనేటటువంటిది అయ్యో నేను చేశానే అనే నీలో బాధ ఉన్నదే, దానివల్ల 25% పోతుంది. ఇక మీదట ఈ తప్పు చెయ్యనన్నప్పుడు 25% పోతుంది. ఇక మీద మంచి పనులు చేస్తానని సంకల్పం చేసుకున్నప్పుడు 25% పోతుంది. అవి ఆచరణాత్మకం చేసుకున్నప్పుడు 25% పోతుంది. కాబట్టి ప్రాయశ్చిత్తం అంటే నువ్వు పూర్తిగా దానిని విస్మరించి మళ్ళీ కొత్తగా ఎటువంటి తప్పు లేకుండా బ్రతకగలగాలి. అలాగే కృతజ్ఞత అనేటటువంటి దాన్ని ఒకళ్ళ దగ్గర ముఖం చాటేస్తే దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నానులే గురువు గారు చెప్పారు కదా అంటే దానికి నిష్కృతి అనేటటువంటిది లేదు. ఇప్పుడు మనం రామాయణం విన్నాం, రామాయణం వింటే ఏం తెలుసుకున్నాం? ఎవరు చేసిన మేలును మనం మర్చిపోకుండా మనం జీవించాలి. ఇది చాలా అవసరం అండి మానవుడికి. కాబట్టి ఆయన చెప్పాడు ఆ మాట. చెప్పిన తర్వాత ఓ వానర, నిజానికి నువ్వు నీచుడవయ్యా, కృతజ్ఞుడివి, అందున అసత్యవాదివి, రాముడి అంతటి వాడికి ఎందు దోషం చేసినటువంటి వాడివి. ఎన్ని మాటలు అంటున్నాడో చూడండి. ఇన్ని మాటలన్నీ సుగ్రీవ, నువ్వు తప్పుడు ప్రమాణాలు చేసినటువంటి వాడివి, ఆ ప్రమాణానికి కట్టుబడకుండా తుచ్చమైనటువంటి భోగాల్లో పడి ఈరోజు హాయిగా సుఖభోగాలన్నీ అనుభవిస్తున్నావు. నువ్వు కప్పవలే కనబడేటటువంటి సర్పానివి అన్నాడు. అదేమిటండి, కప్పలాగా కనిపించే సర్పం ఏమిటి అంటే, మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక పాము ఒక కప్పని పట్టుకుంది. కప్పని పట్టుకుంటే అది ఏమంటుంది? బెకబెక అరుస్తోంది. బెకబెక అరుస్తూ ఉంటే మానవుడు ఏమనుకుంటాడంటే కప్పే కదా అరుస్తోంది అనుకుని నడుచుకుంటూ వెళ్తాడట. వెళ్తూ ఉంటే ఇంతకీ ఆ కప్పని పట్టుకున్న పాము అటు అలజడి చేస్తూ కాలు వేసుకుని నడుచుకుని వెళ్ళేటటువంటి మనిషి యొక్క పాదాన్ని చూసి ఈ కప్పని విడిచిపెట్టి కాటేస్తుంది పాదాన్ని. మానవుడు ఏమనుకుంటాడు? కప్పే కదా మనకేమవుతుందని నడిచి వెళ్తాడు. కానీ అక్కడ కప్పని పట్టుకుని ఉన్నది పాము. అలాగే నువ్వు చూడడానికి పైకి కప్పలాగా శబ్దం చేసినా ఆఖరికి పాములాగా కాటు వేసి ఎదుటివాడిని ఇబ్బంది పెడతావురా, అలాంటి వాడివి నువ్వు అని నిందించాడు. నిందిస్తే సుగ్రీవ, ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, నీకు ఒకటే చెప్పమన్నారు రామచంద్ర ప్రభు. ఏమిటి అంటే, నచ సంకుచిత పందా ఏనవాలి హతో గత. వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మూయబడి ఉండలేదు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు కనుక ప్రతిజ్ఞకి కట్టుబడి కనుక ఉండకపోతే మీ అన్నగారు వెళ్ళిన మార్గంలోనే నువ్వు వెళ్ళవలసి వస్తుంది. వెంటనే తార అందుకుందండి. మత్తులో ఉన్నాడు సుగ్రీవుడు. ఎన్ని మాటలు విన్నా వాడేం మాట్లాడే పరిస్థితుల్లో లేడు. వెంటనే తార మాట్లాడుతోంది, అయ్యా లక్ష్మణస్వామి, సుగ్రీవుడితో నువ్వు ఇలా మాట్లాడడం చాలా పరుషంగా మాట్లాడావు కదా నువ్వు, ఇది తగనటువంటిది. ఇలా మాట్లాడడం మాత్రం తగదు. ఎందుకంటే అతడు ఎవరు? వానరరాజు, పైగా నీకు మిత్రుడు. కాబట్టి నీ వంటి మహాత్ముడి నోటి నుండి ఇలాంటి కఠినమైనటువంటి వచనాలు రావడం ఏమాత్రమూ కూడా ధర్మం కాదయ్యా. ఓ వీరుడా, వానరరాజు అయినటువంటి ఈ సుగ్రీవుడు కృతజ్ఞుడు కాడు. నువ్వు కృతజ్ఞుడు అని నింద వేశావు, కానీ నా భర్త కృతజ్ఞుడు కాడు. ఎందుకు అంటే అతడు వంచితుడు కాడు, కఠినాత్ముడు కాడు, అబద్ధాలాడేవాడు అసలు కాదు, కుటిలుడు కాడు. రణరంగమున ఇతరులకు అసాధ్యమైనటువంటి ఉపకారాన్ని శ్రీరామచంద్ర ప్రభు వారు చేసి ఉన్నారు, మేము కాదనట్లేదు. వానర వీరుడైనటువంటి ఈ సుగ్రీవుడు ఆయన యొక్క మేలు మరవలేదు. ఓ లక్ష్మణ, ఆ ప్రభువు యొక్క అనుగ్రహం వల్లనే ఈరోజు సుగ్రీవుడు శాశ్వతంగా వానర రాజ్యాన్ని కీర్తి ప్రతిష్టలతో పాటు రుమని నన్ను కూడా పొందగలిగాడు. మీరు గట్టిగా పట్టుకోండి, ఏమంటుంది ఆవిడ? రుమని పొందాడు, నన్ను కూడా పొందాడు అని. దీనిని వికల్ప ధర్మం అంటారండి. వికల్ప ధర్మం అంటే ఏమిటంటే తిర్యక్ జంతువులకి ఆపాదించబడేటటువంటి ధర్మం. ఇది మానవ ధర్మం కాదు. భర్త చనిపోయిన తర్వాత తనంతట తానుగా స్వతహాగా ఆ యొక్క సుగ్రీవుణ్ణి చేరింది. ఎవరు? తార. ఇది ధర్మం. ఎవరిలో? తిర్యక్ జంతువుల యందు, అంటే వానరుల యందు ఉండేటటువంటి ధర్మం ఇది. ఏమండి, మరి తార కూడా రుమని కూడా మరి స్వీకరించాడు కదా, అది ఎలా తప్పు అవుతుంది? తమ్ముడు బ్రతికి ఉండగా స్వీకరించాడు, అది తప్పు. అందుకని రామచంద్ర ప్రభు శిక్షించాల్సి వచ్చింది.
మరి మరొక ప్రశ్న, వాలి చనిపోయాడనుకుని బిలం మూసేసి వచ్చాడుగా, ఆ తరువాత పట్టాభిషిక్తుడు అయ్యాడు సుగ్రీవుడు. పట్టాభిషిక్తుడు అయినప్పుడు తారని స్వీకరించాడు. మరి అది ఎలా కుదురుతుందండి అంటే, అప్పుడు వాలి చనిపోయాడని అనుకున్నారు అందరూ సుగ్రీవుడితో పాటుగా. చనిపోయాడు కాబట్టి తార తనంతట తానుగా వచ్చింది, కానీ సుగ్రీవుడు బలాత్కారంగా స్వీకరించలేదు. అందువల్ల అందులో అధర్మం లేదని రామచంద్ర ప్రభువే తేల్చారు. కానీ భర్త బతికి ఉండగా బలంగా బలాత్కారం చేసి ఇతన్ని గెంటేసి ఇంట్లో నుంచి ఆవిడ్ని దగ్గర పెట్టుకోవడం ఉన్నదే, ఇదే అధర్మం. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య తేడా అది. అందువల్ల రాజ్యాన్ని పొందాడు సుగ్రీవుడు, రుమని పొందాడు, నన్ను కూడా పొందాడు అని తారన్నది అని చెప్తున్నది. సుదుఃఖం సహిత పూర్వం ప్రాజ్యేయం సుఖముత్తమం ప్రాప్తకాలం నజానీతే విశ్వామిత్రో యదాముని. ఇతడు ఇదివరకు చాలా కష్టాలు పడ్డాడు వాలి వల్ల. ఆ కష్టాలు పడ్డం వల్ల ఇప్పుడు ఒకేసారి సుఖభోగాలన్నీ వచ్చి పడేటప్పటికీ మైమరిచిపోయి ఆ సుఖభోగాల్లో మునిగిపోయి విశ్వామిత్ర మహర్షిలాగా కాలం ఎలా గడిపాడో ఆయనకే తెలియదయ్యా. విశ్వామిత్రుడు దక్షిణం వైపుకి తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు మేనక వస్తుంది. మనం విశ్వామిత్రుడి కథలో విన్నాం. మేనకతో తెలియకుండా 10 సంవత్సరాలు కాపురం చేశాడు. కాపురం చేస్తే వాళ్ళకి అక్కడ శాకుంతల పుట్టింది. ఆ శాకుంతల పుట్టిన తర్వాత జ్ఞానోదయం అయింది మహర్షికి. ఆవిడ వదిలిపెట్టేసి అక్కడ వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆవిడ అలా ఉండిపోయింది. శాకుంతలములు అనేటటువంటి పక్షులు పెంచడం వల్ల ఆవిడికి శాకుంతల అని పేరు పెట్టాడు. అందువల్ల ఇక్కడ విషయం ఏమిటి అంటే, విశ్వామిత్రుడంతటి ఆయన కూడా 10 సంవత్సరాలు సమయం తెలియకుండా మేనకతో గడిపాడయ్యా. అందులోనూ వానరుడు, చపలుడు, చలితేంద్రియుడు ఎన్నో కష్టాలు పడి ఒక్కసారి భోగాలు వచ్చేటప్పటికీ సమయం తెలియకుండా భోగాల్లో పడ్డాడు. అర్థం చేసుకో సుగ్రీవుణ్ణి నువ్వు. ఎవ్వరికైనా లోకంలో ఏ ప్రాణికైనా ఆహారము, నిద్ర, భయము, దాంపత్య సుఖము అనేటటువంటి ఈ 4 కూడా సహజమైనటువంటి దేహధర్మాలు. పురుషుడికి, స్త్రీకైనా పురుషుడికైనా ఈ 4 కూడా సమానంగా అందాలిటండి. ఆహారము, భయము, నిద్ర, మైథునము. కానీ వాలి ఇంటిలో నుంచి గెంటేసిన తర్వాత ఈ ఆహారం కానీ, ఈ నిద్ర కానీ, ఈ యొక్క శరీర సుఖం కానీ సరిగ్గా అతనికి ఏమీ అందలేదు సుగ్రీవుడికి. అందువల్ల అందకపోవడం వల్ల ఏమైంది అంటే, రామానుగ్రహం వల్ల ఆ ఆపదలన్నీ తొలగి అతనికి ఆహారమునందు, నిద్రాదులు ఎందు సుఖాలు పొందేటటువంటి భాగ్యం కలిగింది. ఆ సుఖాల్లో మునిగిపోయినటువంటి ఈ వానరేంద్రుడికి తనివి తీరక దాని ఎందే పరవశించిపోతూ ఉన్నాడు. ఇతని పరిస్థితిని గమనించినటువంటి కామవశుడై ఉన్నటువంటి ఇతని దోషాన్ని క్షమించడం అనేటటువంటిది న్యాయం నిజానికి. కాబట్టి నీలాంటి వాడు క్షమించాలి తప్ప కోపగించుకోకూడదు. ఏమయ్యా లక్ష్మణ, యథార్థ విషయాల్ని తెలుసుకోకుండా ఏదో సామాన్యమైన మానవుడిలాగా తొందరపడి కోపాన్ని పొందకూడదయ్యా. క్రోధాన్ని, నీలాంటి వాళ్ళు క్రోధానికి వసులు కాకూడదు, అదుపులో పెట్టుకోవాలి. మమ్ము అనుగ్రహించు. సుగ్రీవుడి పక్షంలో నేను నిన్ను త్రికరణ శుద్ధిగా వేడుకుంటున్నాను. నా సుగ్రీవుడి పక్షాన్ని నేను అడుగుతున్నాను నిన్ను క్షమాపణ. కాబట్టి తీవ్రమైనటువంటి రోషంతో కలిగిన ఈ అలుకని విడిచిపెట్టు లక్ష్మణ. శ్రీరాముడికి ప్రీతి కూర్చడానికి ధనధాన్య సంపదలను, కిష్కింద రాజ్యాన్ని, ఆఖరికి నన్ను కూడా, రుమని కూడా విడిచిపెట్టేయడానికి సుగ్రీవుడు సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇది కూడా సుగ్రీవుడి తలుపునే చెప్పింది ఆ మాట కూడా ఆవిడ. ఇది గుర్తుపెట్టుకోవయ్యా, ఇది నా దృఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి లంకలో రాక్షసులు ఏమీ 10 మందో 20 మందో ఉండరు. లంకలో రాక్షసులు అంటేటటువంటి వాళ్ళని నిర్జించాలంటే కోటాను కోట్ల మంది రాక్షసులు ఉంటారు లంకలో. ఈ లంకలో రాక్షసుల్ని నిర్జించాలి అంటే ఒక్క సుగ్రీవుడి వల్ల అయ్యేటటువంటి పని కాదు. వాళ్ళందరినీ నిర్జించాలంటే కొన్ని కోట్ల మంది వానరులు రావాలి ఇక్కడికి.
ఏమమ్మా నీకెలా తెలుసు లంకలో ఇన్ని కోట్ల మంది ఉంటారని? నాకు కూడా తెలియదయ్యా, నాకు ఒకసారి వాలి చెప్పగా విన్నాను ఈ విషయాన్ని. అందువల్ల సుగ్రీవుడికి ఆ విషయం నేను చెప్తే వెంటనే కొన్ని కోట్ల మంది వానరాలు ఇక్కడికి రావడానికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. వాళ్ళు ఈ పాటికే బయలుదేరి ఉండి ఉంటారు. కాబట్టి కంగారు పడకు, వాళ్ళు వచ్చిన తర్వాత సైన్యాన్ని అంతటినీ కూడబెట్టుకుని నీ దగ్గరికి రావాలి అని రామచంద్ర ప్రభువు దగ్గరికి అనుకుంటున్నాడు. నువ్వు ఈలోపు వచ్చింది కంగారు పడిపోయి లేనిపోని నిందలన్నీ కూడా వేస్తే ఎలా కుదురుతుందయ్యా? కాబట్టి ఇలా చెప్పి ఆవిడ ఊరుకోగానే కాస్త శాంతించాటండి లక్ష్మణుడు. లక్ష్మణుడు శాంతించాడు అన్న విషయాన్ని కనిపెట్టాడు ఎవరు? సుగ్రీవుడు. అమ్మయ్య, లక్ష్మణుడు శాంతించాడు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమయ్యా లక్ష్మణ, వాలి దౌర్జన్యం కారణం చేత నేను కోల్పోయిన సంపదలు, కీర్తి ప్రతిష్టలు, వానర రాజ్యం ఇవన్నీ నాకు రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం వల్ల దక్కాయి. ఇదంతా ఆయన అనుగ్రహం తప్ప నా గొప్ప విశేషం ఏం లేదు ఇందులో. అంతేకాదు ఓ మహావీర, లోక విఖ్యాతుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి మహా ఉపకారానికి కృతజ్ఞతని ఏ విధంగా నేను తీర్చుకోగలనయ్యా? అంతటి కృతజ్ఞత, అంతటి ఉపకారం తిరిగి నేను చేయగలనా? నిజానికి ఆయన చేసింది ఎక్కడ, నేను చేసేది ఎక్కడ? ఒక్క బాణంతో 7 సాలవృక్షాలను కొట్టాడు. అదే ఒక్క బాణం పర్వతాన్ని ఛేదించింది. అదే ఒక్క బాణం పాతాళంలోకి వెళ్ళింది. అదే ఒక్క బాణం మళ్ళీ తిరిగి వచ్చి అమ్ములపొదిలోకి చేరింది. ఎవడు చేయగలయ్యా అలాగా? దేవతలు నిలబడగలరా రామచంద్ర ప్రభు ముందు? నిజానికి ఆయన తలుచుకున్నాడా? రావణాసురుడు ఆయన ముందు ఒక లెక్క. ఇక్కడ సంకల్పం చేసి ఒక బాణం విడిచిపెడితే లంక అంతా కూడా లేచిపోతుంది. అది రాముడంటే. కాబట్టి రాముడు ఆయన ఒక్కడు ఏదైనా చేయగలడు. మరి నేను అలా చేయగలిగిన వాడిని ఏం కాదు. మరి నేనేం చేయగలను? ఏదో వీడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వాడికి నాకు సహాయం చేసేటటువంటి ఒక అనుగ్రహాన్ని నేను ఇద్దాము అని నన్ను అనుగ్రహించి నాకు సహాయం కింద, మిత్రుడి కింద చేసుకున్నాడు. కానీ రాముడికి అవసరమే ఉందయ్యా లక్ష్మణ? ఆలోచించు. నా మీద చనువు చేత, నా మీద ప్రేమ చేత నన్ను అనుగ్రహించారు రామచంద్ర ప్రభు. కాబట్టి నేను రామచంద్ర ప్రభు చేసేటటువంటి జైత్రయాత్రలో ఆయన వెనకాల ఉండి ఆయన్ని సేవిస్తూ నడుస్తాను తప్ప ఆయనకు ఉపకారం చేసే అంత గొప్పవాడిని నేనేం కాదు. లక్ష్మణ, నన్ను అర్థం చేసుకోవయ్యా. ఈ మాట సుగ్రీవుడు ఎప్పుడైతే అన్నాడో లక్ష్మణుడు అంతటి వాడు ఆనందపడ్డాడు. ఆయన కోపమంతా పోయింది. పోయి ఆయన అంటున్నాడు, ఓ సుగ్రీవ, వినయ స్వభావం కలిగినటువంటి నీ వంటి వాడు తోడుగా ఉన్నప్పుడు మా అన్నయ్య అయినటువంటి రామచంద్ర ప్రభువుకి ఇక ఏ అండదండలు అక్కర్లేదయ్యా. ఇంత వినయాన్ని ప్రదర్శించావు. ఈ వినయం ఎలా వచ్చింది సుగ్రీవుడికి? తార మాట్లాడిన మాటలను అందిపుచ్చుకున్నాడు వెనకాల. అందుకనే తార గొప్పదైనటువంటి దిశానిర్దేశం అండి. ఎంత శత్రువైనా తన మాటల చేత కట్టిపాడేస్తుంది. శాంతించాడు లక్ష్మణుడు అన్న తర్వాత కానీ మాట్లాడలేకపోయాడు సుగ్రీవుడు కూడా. అలా శాంతింపడానికి కారణం ఎవరు? వెనకాల తారే. కాబట్టి ఆవిడ వల్ల ఏమయ్యా, నీ అండదండలుంటే చాలయ్యా రామచంద్ర ప్రభువుకి. రాముడు నీ సహాయంతో రణరంగంలో శత్రువులందరినీ కూడా త్వరలోనే సంహరించగలడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. రాముడి యందు ప్రేమ, రాముడి యందు విశ్వాసం, రాముడి యందు భక్తి, ఇది ఎవరికైతే ఉంటాయో వాళ్ళని చూసి ముందు రాముడు ఆనందించడండి. రాముడి కన్నా ముందు రామ భక్తులు ఆనందిస్తారు. రంగం ఆంజనేయులు గారిని గుంటూరులో ఉండేవారు. రామనామ క్షేత్రాన్ని నిర్మించారు ఆయన. ఇప్పటికీ ఉంది. 24 గంటలు రామనామం చెప్తూనే ఉంటారు ఆ దేవాలయంలో. ఎక్కడ బ్రేక్ ఉండదు. ఆయన మహానుభావుడు, రామభక్తుడు. కొన్ని కోట్ల సార్లు రాశాడు రామనామాన్ని. ఆయన ఒకసారి పెద్దవారు అయిపోయారు బాగా. పండరీపురం వెళ్దాం అనుకున్నారు. ఆయన స్నేహితుడు వచ్చాడు, అడిగాడు, ఏమైంది మీరు పండరీపురం రాగలరా? వెళ్తున్నాను, మీకు ఎప్పటి నుంచో రావాలని ఉంది కదా. ఏమయ్యా, రాలేకపోతున్నాను, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అంత దూరం రాలేను.
మీరు వెళ్ళండి, నేను ఇక్కడి నుంచే దర్శనం చేసుకుంటాను, నమస్కారం చేసుకుంటాను. రామచంద్ర ప్రభువుని మనసులో తలుచుకుని ఆయన, స్వామి నాకు వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది, ఏం చేయను. బాధపడుతూ పాపం ఆయన ఇంట్లోనే ఉండే ఆయన్ని నమస్కారం చేసుకుంటే ఈయన వెళ్ళాడు స్నేహితుడు పండరీపురం చేరుకుని అక్కడ చంద్రభాగా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఈ ఆంజనేయులు గారు కనిపించారు. ఏమండి మీరు రాలేనన్నారు, కాళ్ళు నొప్పులు అన్నారు, మీరు ఇక్కడ ఎలా స్నానం చేస్తున్నారేమిటి అంటే, అయ్యా నేను ఆంజనేయులు గారిని కాదు, ఆంజనేయులు గారు అన్నయ్యని నేను, మీరు కాస్త పొరపాటు పడ్డారు, మేమిద్దరం దగ్గరే ఒకేలా ఉంటాం, కాబట్టి రండి దర్శనం చేసుకుందామని స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ దర్శనం చేసుకున్నారు. అయిన తర్వాత ఈయనతో పాటు కలిసి ఈయన కూడా వచ్చాడు, గుంటూరు దాకా వచ్చాడు. గుంటూరు దాకా వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నాకు చిన్న పని ఉంది, మా అన్నయ్య గారు మా తమ్ముడిని నేను తర్వాత కలుస్తానని చెప్పండి, ఇదిగో ఈ యొక్క తుంబురాని ఆయనకి ఇవ్వండి, నేను ఇచ్చానని చెప్పి ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈయన వచ్చాడు. ఈయన వచ్చి రంగం ఆంజనేయులు గారిని కలిసి ఆయనతో అన్నాడు, ఏమండి మీ అన్నగారు వచ్చారు, వచ్చి నాతో పాటు క్షేత్ర దర్శనం అది చేసుకున్నారు, నాతో పాటు కలిసి వచ్చారు, వెళ్ళిపోతూ మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తా అన్నారు, ఇదిగో ఈ తుంబురు ఇమ్మన్నారు మీకు అని ఇచ్చాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, నాకు అన్నగారు ఎవరున్నారయ్యా, నా అన్నగారు ఎప్పుడో కాలం చేశాడు, మా అన్నగారు ఎక్కడ ఉంటాడు, మా అన్నగారు ఎవరు లేరు నాకు అంటే ఆశ్చర్యపోయాడు ఈయన. ఏమో మరి ఈ తుంబుర ఉంది కదండి, ఆయన ఇచ్చాడు మీకు ఇమ్మన్నారు, సరే అని చెప్పి ఆ తుంబురు తీసుకుని అక్కడ పక్కన పెట్టుకున్నారు. రాత్రి నిద్రపోయాడు. నిద్రపోతే లక్ష్మణస్వామి కల్లో కనిపించారు. ఏమయ్యా, రామచంద్ర ప్రభు వారు నాకు మాత్రమే అన్నగారు కాదు, నీకు కూడా అన్నగారే, అందుకనే నీకు అది బహుమానంగా ఇచ్చి పంపించారన్నారు. తెల్లవారి లేచి చూసుకుని ఆనంద పరవశుడైపోయాడు ఆయన. మహానుభావుడు భద్రాచలం వెళ్ళి ఈ రామకోటి పుస్తకాలని సమర్పించి గుళ్ళోకి వెళ్ళి సమర్పిస్తానన్నాడు ఈ పుస్తకాలన్నీని. ఏమండి ఎల్లుండి ఏకాదశి కదా, ఏకాదశి రోజు ఇద్దరు గారి ఆ రోజు శ్రీరామనవమండి, శ్రీరామనవమి రోజునే ఇస్తారన్నాడు ఆయన. ఏకాదశి వద్దు నాకు, ఏమో ఏ రోజు అయితే తీసుకొచ్చామో ఆ రోజే ఇచ్చేయడం మంచిది, రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కదా. ఆ శ్రీరామనవమి రోజు ఆ పుస్తకాలు దేవాలయంలో అందజేసి సాయంత్రం కళ్యాణం అయిపోయిన తర్వాత ఇతడు ఉన్నటువంటి విడిది రూము దగ్గర నుంచి ఒక్కసారి ఆ దేవాలయం ఎదురుగుండా కనిపిస్తోంది కొండ. దర్శనం చేస్తుంటే రామచంద్ర ప్రభువుకు అప్పుడే హారతి ఇస్తున్నారు. ఆ హారతిని చూస్తూ శ్రీరామనవమి రోజు కళ్యాణం చూసి ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి ఆ పుస్తకాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఆ హారతిని దర్శనం చేస్తూ అలా పంచం మీద వాలాడారు. రామచంద్ర ప్రభువులో ఐక్యమయ్యారు. ఆయన పేరు మీద ఇప్పటికీ రామనామ క్షేత్రంలో రామకోట ఎలా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. రామనామం రాస్తారు, సమర్పిస్తారు, నిరంతరం నామాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి భక్తుల్ని నిదర్శనంగా ఈ యొక్క కాలంలో కూడా రామచంద్ర ప్రభు వారు అనుగ్రహించారు. అందువల్ల లక్ష్మణుడు ఆనందించాడు ముందు, ఎందుకంటే నాకే అన్నగారు కాదు ఆయన, నీకు కూడా అన్నగారే. కాబట్టి భక్తులు ముందు ఆనందిస్తారండి రామానుగ్రహాన్ని పొందిన వాళ్ళని చూసి. అందువల్ల ఇక్కడ లక్ష్మణుడు ఏమంటున్నాడంటే, నీ సహాయంతో రణరంగంలో శత్రువులందరినీ త్వరలోనే మా అన్నగారు సంహరించగలరయ్యా, నీలాంటి మిత్రుడు ఉంటే చాలు మా అన్నగారికి అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన అది సరే, ఇక వెంటనే ఆలస్యం చేయకుండా మనం వెంటనే రామచంద్ర ప్రభువుని కలవాలి, ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నారు నీ కోసం, నీ యొక్క సహాయం కోసం అనగానే వెంటనే పల్లకీ తెప్పించారు. ప్రభువు ఎలా వెళ్తాడో అలాగే పల్లకీ ఎక్కాడు. రావయ్యా లక్ష్మణ, పల్లకీలో కూర్చో అన్నాడు. కూర్చున్నారు ఇద్దరూ కూడా. వానరులు ఆ యొక్క పల్లకీని మోసుకుంటూ ఉంటే హాయిగా ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతం దగ్గరికి కిష్కింద నుండి బయలుదేరాడు సుగ్రీవుడు. ఈలోపు ఎంతోమంది వానరులందరినీ కూడా పంపినటువంటి నలుడు, నీలుడు, గవయుడు, గవాక్షుడు మొదలైన వాళ్ళందరూ కూడా వానర సైన్యాన్ని సేకరించుకుని కిష్కింద వైపు వస్తున్నారండి. రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే రామచంద్ర ప్రభు లేచి వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారట. కౌగిలించుకున్నారు మొట్టమొదట.
దగ్గరికి తీసుకున్నారు సుగ్రీవుణ్ణి. కౌగిలించుకుని అంటున్నారు, నాయన త్వత్సనాథ సఖే సంఖ్యే జిత అస్మి సకలా నరీన్ త్వమేవమే సుహృన్ మిత్రం సహాయం కర్తుమర్చసి. ఏమయ్యా, ఒక విషయం చెప్తాను, నీలాంటి మిత్రుడు నాకు తోడుగా ఉండగా నేను సాధించనదంటూ ఏదీ ఉండదు. కానీ తప్పకుండా నేను రావణాసురుణ్ణి నిర్జిస్తాను. లోకంలో ధర్మము, అర్థము, కామము అనేటటువంటివి మూడింటిని సమానంగా నడపాలి. ఏ మానవుడైనా కేవలం కామం మీదే ఆసక్తితో ఉండకూడదు, కేవలం డబ్బు సంపాదన మీదే ఎక్కువగా దృష్టి పెట్టకూడదు. కాబట్టి ధర్మాన్ని ఆసరాగా చేసుకుని దేనికి సమయం కేటాయించావో దానికి సమయం కేటాయించాలి. న్యాయస్థానమునందు ఉన్నప్పుడు, ప్రభువుగా ధర్మపీఠం మీద కూర్చున్నప్పుడు దాని గురించే చర్చ చెయ్యాలి. నీ కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఈ పని చేసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచించడం, ఇంకో పని చేసేటప్పుడు దీని గురించి ఆలోచించడం చేస్తే అలాంటి వాడు చెట్టు కొమ్మ మీద చిట్ట చివరన అక్కడ కూర్చుని తపస్సు చేసేవాడి కింద లెక్క. అక్కడ కూర్చుంటే ఏమవుతుందండి, ఎప్పటికైనా కింద పడతాడు వాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవయ్యా, అతడు పతనమైపోయిన తర్వాత మేలుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ముందుగానే గుర్తించాలి, నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఎక్కడున్నాను. అంటే మిత్రుడు కాబట్టి హితబోధ చేస్తాడని, అవతలవాడైతే అసలు మాట్లాడు రాముడు. ఇక్కడ మిత్రుడు పాడైపోకూడదు, అందుకుని చెప్తాడు ధర్మం మిత్రుడికి. చెప్పి నువ్వు అండదండగా ఉంటే రావణుడు నాకు ఎంత లెక్కయ్యా, 5 నిమిషాల్లో సంహారం చేస్తాను. నేను చేసేస్తాను అనట్లేదు రాముడు. మీరు రాముడి మాటలు గట్టిగా పట్టుకోవాలి. నీ సహాయం ఉంటే చేస్తాను. ఈ మాట ఎప్పుడైతే రాముడు అన్నాడో ఒక పెద్ద కోలాహల ధ్వని వినిపించింది. దుమ్ము రేగింది, మొత్తం కనిపించట్లేదు అవతల వ్యక్తులు ఎవరు కూడా. కనుచూపు మేర ఎటు చూసినా వానర భల్లూకముల చేత ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది అన్నాడు వాల్మీకి మహర్షి. త్రేతాయుగ కాలంలో, ద్వాపర త్రేతాయుగ సంధి అంశలయందు ఆ కాలంలో మనుషుల సంఖ్య కన్నా మృగముల సంఖ్య కన్నా వానరుల సంఖ్య ఎక్కువగా వ్యాపించింది. ఎందుకని? ఇది దేవతల సంకల్పం. ఇంతమంది వానరులను సృష్టించడానికి గల కారణం ఏమిటంటే వీళ్ళందరి చేత రామకార్యం నిర్వర్తించబడాలి. రాముడు మానవుడు, తన స్వశక్తితో ఏమీ చేయడు, అందరి సహాయాన్ని తీసుకుంటాడు. ఆయన మానవుడిగానే కనిపిస్తాడు. అందువల్ల ఆయనకి సహాయం చేయడానికై వానరులందరూ కూడా సృష్టించబడ్డారు. అయ్యా, సముద్రంలాగా కనిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా చూడ్డానికి. ఇలా కూర్చుంటే, ఇలా నుంచుంటే ఎవరెవరు ఎంతమందిని తీసుకొచ్చారు ఏమిటన్నది ఎవరికీ తెలియదు. ఎవరు తీసుకొచ్చినటువంటి వానర సంఖ్యని వాళ్ళ వెనకాల పెట్టుకుని వరుసగా నిలబడండి సేనానాయకులందరూ నా ఎదురుగుండా అన్నాడు సుగ్రీవుడు. ఇలా చెప్పగానే ఎవరెవరు ఎంతెంతమందిని తీసుకొచ్చారో కౌంట్ డౌన్ ఇక్కడ చెప్తున్నారు, అడుగుతున్నారు. అయ్యా, ఎవరు శతవలి, నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావు? 10,000 కోట్ల మంది అనుచరులతో వచ్చానయ్యా, ఆయన అటెండెన్స్ వేయించుకున్నాడు. అలాగే తరువాత తారుడు అనేటటువంటి తార యొక్క తండ్రి అయినటువంటి సుషేనుడు, అయ్యా సుషేన ఎంతమందిని తీసుకొచ్చావు అంటే ఆయన 100 కోట్ల మంది వానరాలను తీసుకొచ్చానని చెప్పాడు. రుమ యొక్క తండ్రి ఆయన ఎన్ని తీసుకొచ్చాడు? 1000 కోట్ల మంది వానరులను తీసుకొచ్చాడు. అలాగే హనుమంతుడి యొక్క తండ్రి గారైనటువంటి కేసరి వేల కొలది వానర సైన్యంతో వచ్చారట. కొండముచ్చులకి ప్రభు అయినటువంటి గవాక్షుడు 1000 కోట్ల మంది వానరులతో వచ్చాడు. ధూమ్రుడు అనేటటువంటి భల్లూక నాయకుడు జాంబవంతుడు అన్నగారు ఈయన 2000 కోట్ల మంది భల్లూకాలను వెంట పెట్టుకుని వచ్చాడు. అలాగే పనసుడు అనేటటువంటి ఆయన మహాపర్వత సన్నిభాకారులైనటువంటి భయంకరాకారులైనటువంటి 3 కోట్ల మంది వానరాలను వెంట పెట్టుకొచ్చాట. నీలుడు 10 కోట్ల మంది అనుచరులతో వచ్చాడు. గవయుడు 5 కోట్ల మందితో వచ్చాడు. దధీముఖుడు 1000 కోట్ల మందితో వచ్చాడు. అశ్వినీ దేవతల కుమారులు మైందుడు, ద్వివిధుడు, వీళ్ళకి ఏ యుద్ధంలో కూడా అపజయం అనేటటువంటిది ఉండదు. వీళ్ళకి బ్రహ్మగారి వరం ఉన్నది. అందువల్ల ఈ మైందుడు, ద్వివిధుడు అనేటటువంటి వారు 1000 కోట్ల మంది వానరులను వెంట పెట్టుకుని వచ్చారు.
అలాగే గజుడు అనేటటువంటి ఆయన 3 కోట్ల మందిని వెంటబెట్టుకుని వచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల మంది మల్లూకవ సేనని వెంటబెట్టుకుని వచ్చాడు జాంబవంతుడు. అలాగే రోమన్వంతుడు 100 కోట్ల మందిని వెంటబెట్టుకుని వచ్చాడు. గంధమాదనుడు కోటాను కోట్ల మందిని వెంటబెట్టుకుని వచ్చాడు. అంగదుడు 1000 పద్మములు 100 శంఖముల సంఖ్యతో అనుచరులతో కూడి అక్కడికి వచ్చాడు. పద్మము శంఖము అంటే కోటాను కోట్ల కింద లెక్క. దాని లెక్కంతా మనకి యుద్ధకాండలో వస్తున్నప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు అక్కడ. అలాగే ఇక్కడ రంభుడు అనేటటువంటి ఆయన కోట్ల కొలది వానరాలతో వచ్చాట. బలశాలి అయినటువంటి దుర్ముఖుడు అనేటటువంటి వానరుడు కోట్ల కొలది వానరాలను తీసుకొచ్చాడు. కైలాస శిఖరం వలె ఉన్నతులైనటువంటి వాళ్ళు, గొప్ప పరాక్రమవంతులు అయినటువంటి 1000 కోట్ల మంది వానరాలని స్వామి హనుమ తీసుకొచ్చారట. వెళ్ళి చూడండి, కోట్ల కొలది వానరాలతో వచ్చారు. నలుడు తీసుకొచ్చాడు వాళ్ళందరినీ. దధీముఖుడు 10 కోట్ల మందితో వచ్చాడు. ఇలాగ వానర సంఖ్య అంతా కూడా చెప్తూ ఉంటే సేనానాయకులు ఎక్కడ చూసినా వానరాలే, ఎక్కడ చూసినా భల్లూకాలే, ఎక్కడ చూసినా కొండముచ్చులే. ఎలాగ అంటే రాష్ట్రాలు వ్యాపించి ఉన్నారట వీళ్ళు. కేవలం ముందు సేనానాయకులు మాత్రం వచ్చి మేము ఇంతమందిని తీసుకొచ్చామని లెక్క చెప్పారు సుగ్రీవుడికి. ఆనందించాడు. ఇక ఆనందించి ఏం చెయ్యాలి, ఎవరు ఏ మార్గంలో ఎలా వెళ్ళాలి, కాబట్టి వాళ్ళ దిశానిర్దేశాలన్నీ కూడా చేస్తున్నాడండి. ఇప్పుడు రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ఇంతమంది సైన్యం వచ్చారు, ఏం చేయమంటారో సెలవివ్వండి, ఇప్పుడే రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్దామా అని అడిగితే రామచంద్ర ప్రభు వారు అన్నారు, అయ్యా కంగారు పడకూడదు, ముందు అసలు సీతమ్మ తల్లి ఎక్కడున్నదో, బ్రతికే ఉన్నదా లేదా, ఒకవేళ ఉంటే ఎక్కడ దాచిపెట్టబడింది, ఆవిడ తెలుసుకుని ఆవిడ యొక్క విషయాన్ని అంతా కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆవిడ ఎక్కడ ఉందో తెలుసుకోకుండా మనం ఎక్కడికి వెళ్తాం యుద్ధానికి? వాడు ఎక్కడ దాచిపెట్టాడో ఆ స్థలాన్ని కనుక్కోవాలి. ఆవిడ సందేశాన్ని ఏమిచ్చిందో తెలుసుకోవాలి. కాబట్టి ఆవిడ్ని వెతకడానికి ముందు మనం ప్రయత్నం చేయాలయ్యా సుగ్రీవ. కాబట్టి ముందు ఆవిడ్ని వెతకడానికి నువ్వు సన్నద్ధుడివి కా. ఆయన అన్నాడు, సరేనండి, ఇలాంటి విషయంలో నీకన్నా గొప్పవాడు మరొకడు లేడు, ఎలా ఆలోచిస్తే బాగుంటుందో నువ్వు అలా ఆలోచించమన్నారు. వెంటనే సరేనండి అని చెప్పి వినతుడు అనేటటువంటి వానరుడిని పిలిచాట దగ్గరికి. ఆయన నువ్వు 2 లక్షల మంది సైన్యాన్ని వెనకాల పెట్టుకుని తూర్పు దిక్కుగా వెళ్ళు. తూర్పు దిక్కు వైపుకంతా కూడా వెళ్ళి అన్ని వైపులా కూడా పర్వతాలని, నదుల్ని, నదీనదాల్ని అన్నింటినీ కూడా వెతికి ఎక్కడైనా సీతమ్మ తల్లి కనిపిస్తుందా లేదో వెతకండి, అణువు కూడా గాలించండి. అయితే ఎక్కడి నుంచి చేశాడు దిశానిర్దేశం అని వింధ్య పర్వతాలని సెంటర్గా చేసుకున్నట్టండి. వింధ్య పర్వతాలంటే మధ్యప్రదేశ్ నుంచి ఇటు కేరళ దాకా వ్యాపించి ఉన్నాయి. పశ్చిమ కనుమలు కూడా వింధ్య పర్వతంలోకే వస్తాయి. అప్పుడు వింధ్య పర్వతం దగ్గర శరావతి అనేటటువంటి ఒక నది ప్రవహిస్తోంది. ఆ నది నుంచి మీరు ప్రారంభం చేయండి వెతకడం. ఇక తూర్పు దిక్కుగా వెళ్ళాలి. ముందు గంగా, సరయు, కౌశకి, యమున మొదలైనటువంటి నదులు, వీటన్నింటినీ కూడా వెతకండి. యమునగిరిని చూడండి, సరస్వతీ నది దగ్గర వెతకండి, సింధు నది దగ్గర వెతకండి, శోణ నది దగ్గర వెతకండి. ఇలా వెతికి కాస్త ముందరికి వెళ్ళండి. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ మొదలైనటువంటి దేశాల్లో వెతకండి. అంతేకాదు వంగదేశమునందు చూడండి, జనపదాలని చూడండి, కోశాకారుల పట్టణాలని వెతకండి, వెండి గనులు ఉన్నటువంటి భూములు, భూటాన్ మొదలైనటువంటి దేశాలన్నింటినీ కూడా వెతకమన్నాడు. అక్కడి నుంచి కాస్త ముందరికి వెళ్తే సముద్రాలు వస్తాయి. ఈ సముద్రాల్లోనూ వాటి మధ్యలో ఉన్న ద్వీపాల్లోనూ పర్వతాల్లోనూ కూడా వెతకమన్నాడు. వెతికి కాస్త ముందరికి వెళ్ళండి. బలశాలులు, నరమాంస భక్షకులు, కిరాతకులు కనిపిస్తారు, వాళ్ళ ప్రదేశాల్లో వెతకమన్నాడు. అక్కడి నుంచి ముందరికి వెళ్ళమన్నాడు. వెళ్తే అక్కడ యవద్వీపం వస్తుంది. యవద్వీపం కనిపిస్తున్నాయా, రత్నాలు రాశిగాంచినటువంటి ప్రదేశాలు, 7 ఖండాలుగా ఉంటుంది. జావాద్వీపం అంటారు, అక్కడ 7 ఖండాలతో ఉంటుంది జావాద్వీపం. ఆ జావాద్వీపం దగ్గర వెతకమన్నాడు. అక్కడి నుంచి నావల మీద వెళ్ళండి, లేకపోతే ఎగిరి వెళ్ళండి, సువర్ణ ద్వీపం వస్తుంది, ఫిలిప్పైన్స్.
అక్కడ వెతకండి అన్నాడు. అక్కడి నుంచి కాస్త ముందరకు వెళ్ళండి, రూప్యక ద్వీపం ఇండోనేషియా వస్తుంది, అక్కడ వెతకండి అన్నాడు. రూప్యక ద్వీపం దాటి వెళ్ళమన్నాడు. బంగారు గనులు వెండి గనులతో ఉంటుంది యవద్వీపం, అది వెతకమన్నాడు. అది దాటి వెళ్తే శిశిరము అనేటటువంటి పర్వతం వస్తుంది. ఈ శిశిరం అనేటటువంటి పర్వతం ఆకాశాన్ని తాకుతున్నాయా పర్వత శిఖరాలు అన్నట్లుగా కనిపిస్తాయి. ఈ శిశిరము అనేటటువంటి ప్రదేశాన్ని వెతకండి. తైవాన్ అంటారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని. దేవతలు దానవులు అక్కడ విహరిస్తూ ఉంటారయ్యా. సముద్రాన్ని దాటి అవతల తీరానికి వెళ్తే షోణానదం వస్తుంది. ఈ షోణానదం దగ్గర అంతా కూడా వెతకండి. ఎర్రటి జలాలతో వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ యొక్క షోణానది. ఈ ప్రదేశమునందు సిద్ధులు చారణులు విహరిస్తూ ఉంటారు. ఈ షోణానది దాటి కాస్త ముందరికి కనుక అన్వేషిస్తూ వెళ్తే ఇక్షు సముద్రం వస్తుంది. సౌత్ చైనా సీ అంటారు ఇక్కడ దీన్ని. ఆ సీ దగ్గరికి వెళ్ళండి, ఈ ఇక్షు సముద్రాన్ని వెతకండి. అది దాటి కాస్త ముందరికి వెళ్తే అక్కడ గొప్పదైనటువంటి భయంకరాకారమైన పెద్ద పెద్ద సర్పములు నివసిస్తూ ఉంటాయి. అది భయంకరమైనటువంటి గర్జనలు చేస్తూ ఉంటాయి. వాటిని యుక్తితో వెతకండి. అక్కడ లోహితము అనేటటువంటి మధు సముద్రం వస్తుంది. కాస్త ముందరికి వెళ్తే ఈస్ట్ చైనా సీ దగ్గరికి వెళ్ళండి. అక్కడ శాల్మలి వృక్షాలు ఉంటాయి. శాల్మలి ద్వీపాల దగ్గర వెతకండి బాగా. శాల్మలి ద్వీపాల దగ్గర వెతికిన తర్వాత జపాన్ దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్తే అక్కడ మందేహులు అనేటటువంటి రాక్షసులు వేళ్లాడుతూ ఉంటారు. మహాకాయులు భయంకరంగా ఉంటారు. నిత్యము కూడా సూర్యోదయ సమయంలో ఊర్ధముకులై సూర్యుడిని మింగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో సూర్యుడి యొక్క తీక్ష్ణ ప్రభావం వల్ల బ్రాహ్మణులు విడిచిపెట్టేటటువంటి అర్ఘ్యప్రధానాల వల్ల వాళ్ళు ఆ యొక్క శక్తి తట్టుకోలేక మళ్ళీ కింద పడిపోతూ ఉంటారయ్యా. కింద పడిపోతూ ఉంటారు. తర్వాత రోజు మళ్ళీ లేచి సూర్యుని మింగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే బ్రాహ్మణులు 2 పూట్ల 3 పూట్ల సంధ్యావందనం చేసి ఆ తర్పణాలు విడిచిపెడుతూ ఉంటారో ఆ తర్పణ ప్రభావం వల్ల ఈ మందేహులు అనేటటువంటి రాక్షసులు సూర్యుడిని చేరలేరు. కాబట్టి సూర్య భగవానుడు ఆనందిస్తాట తర్పణం విడిచిపెడితే. కాబట్టి తర్పణం విడిచిపెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క రాక్షసుల యొక్క శక్తి సూర్యుడి మీద పడదు. అందువల్ల ఏమై అలాంటి వాళ్ళందరూ అక్కడ కనిపిస్తారు. మీరు వాళ్ళందరినీ దగ్గరే కూడా వెతకండి. అది దాటి కాస్త ముందరికి వెళ్తే నార్త్ పసిఫిక్ ఓషన్ క్షీరోధము అనేటటువంటి సముద్రం కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో కూడా వెతకండి. అక్కడ దాటి కొద్దిగా ముందరికి వెళ్తే వృషభము అనేటటువంటి తెల్లటి పర్వతం వస్తుంది. ఆ పర్వతం అన్ని వైపులా కూడా వెతకండి. అది దాటి కాస్త ముందరికి వెళ్తే సుదర్శనము అనేటటువంటి తెల్లని కాంతులు కలిగినటువంటి గొప్పదైన సరస్సు కనిపిస్తుంది. అందులో పద్మములు అనేటటువంటి బంగారంతో విలసిల్లుతూ ఉంటాయి. అందులో ఉండేటటువంటి పిప్పొడి రేణువులు కూడా సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి. వాటిని దేవతలు చారుణులు యక్షులు కిన్నెరులు అప్సరసులతో కూడా అక్కడ విహరిస్తూ ఉంటారు. జాగ్రత్తగా అక్కడ వెతకండి అన్నాడు. క్షీర సముద్రాన్ని దాటి కొంత ముందరికి వెళ్తే మధుర జలాలు కలిగినటువంటి మహాసముద్రం ఒకటి కనిపిస్తుంది. సీ ఆఫ్ జపాన్ అంటారు దీన్ని. అక్కడ ఔర్వుడు అనేటటువంటి మహాముని యొక్క కోపం వల్ల ఏర్పడినటువంటి బడబాగ్నితో కూడిన అగ్నిపర్వతం ఉంటుంది. ఆ అగ్నిపర్వతానికి ఆహారం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాలే. ఆ సముద్ర జలాల్లోకి పడుతూ ఉంటుంది ఆ మంట లావా అంతా కూడా. అక్కడ వెతకండి. అక్కడికి వెతికి కాస్త ముందరికి వెళ్ళండి. వెళ్తే ఉత్తర భాగమునందు 13 యోజనాల దూరంలో ఒక పెద్ద బంగారు పర్వతం ఒకటి కనిపిస్తుంది. అంటే దక్షిణ అమెరికాకి వెళ్ళమన్నాడు. దక్షిణ అమెరికా దగ్గరికి వెళ్తే అక్కడ ఇప్పటికీ కూడా ఇండీస్ పర్వతాలు అని ఉన్నాయి. ఆ పర్వతాల మీద ఒక ఆయన ఉంటాడు. జాతరూపశిలము అనేటటువంటి ఒక పర్వతం ఉంది. అక్కడ బంగారపు కాంతిలో మెరిసిపోతూ ఉంటుంది. దాని మీద అనంతుడు అనేటటువంటి సర్పరాజు ఉంటాడయ్యా. ఆయన యొక్క జెండా వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కొండ మీద ముద్ర ఉంటుంది, ఆయన జెండా గుర్తు ఉంటుందిట. ఇప్పటికీ కూడా సైంటిస్టులు కనిపెట్టి ఆ జెండా గుర్తుని కనిపెట్టారు. ఇప్పటికీ కూడా తాటి చెట్ల ఆకారంలో ఉండి 3 గుర్తులతో ఉంటుంది. త్రిశూలం కింద కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ మీద ఇప్పటికీ ఆ గుర్తు ఉంది, చెరిగిపోకుండా. సైంటిఫిక్గా కూడా దాన్ని రీసెర్చ్లో ఇది నిజం. సుగ్రీవుడు చూపించినటువంటి అట్లాస్లో చూపించినటువంటి గుర్తులన్నీ ఇప్పటికీ కొన్ని కనిపిస్తున్నాయి. దీని మీద పెద్ద రీసెర్చ్ జరిగిందండి. కాబట్టి అక్కడ అనంతుడు ఉంటాడు. అతని ఆదిశేషుడు ఆయన ఆదిశేషుడు చంద్రుడి వలె తెల్లటి రంగులో ఉంటాడు. ఆయన భూభారాన్ని వహిస్తూ ఉన్నటువంటి మహాత్ముడు. పద్మపత్రముల వలె విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన వాడు. ఆ మహాత్ముడిని మీరందరూ దర్శనం చేయండి అన్నాడు సుగ్రీవుడు. కాబట్టి ఆ పర్వతం పైన మహాత్ముడు ఆదిశేషుని యొక్క ధ్వజంతో తాటి చెట్టు ఆకారంలో ఊపుచున్నటువంటి బంగారంతో నిర్మితమైనటువంటి 3 శిఖరముల యొక్క గుర్తుతో ఆ యొక్క ముద్ర కనిపిస్తూ ఉంటుంది మీ అందరికీ. అది అనంతుడి యొక్క ప్రదేశము అని గుర్తించండి అని చెప్పాడు. అయితే ఈ జాతరూపశిల పర్వతాన్ని దాటి కనుక పైకి వెళ్తే
పైన జపాన్ అనేటటువంటి ప్రాంతం దగ్గర ఉదయగిరి అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఆ పర్వతాన్ని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్. ఇప్పుడు మనకి చెప్తారు జపాన్ అంటే మొట్టమొదట సూర్యుడు ఉదయించేటటువంటి భూభాగము అని. దీనినే తూర్పు దిక్కుకి ద్వారంగా చూపిస్తారు దేవతలు. కాబట్టి దీన్ని మొట్టమొదట సూర్యుడు ప్రకాశించేటటువంటి పూర్వక దిక్కు కాబట్టి దీన్ని పూర్వము దీన్ని ముఖ్యంగా తూర్పు దిక్కుగా ప్రశంసించారండి. ఆ విధంగా అక్కడికి వెళ్ళి అదంతా కూడా వెతకండి. అది దాటి కనుక మీరు ముందరికి వెళ్తే మీకు ఏమీ కనిపించదు. అక్కడ ఇక మంచుతో నిండిపోయి అక్కడ చీకటితో అలుముకుని ఉంటుంది ప్రదేశం అంతా కూడా. అది దాటి మీరు వెళ్ళలేరు అని చెప్పాడు. చెప్పి కాబట్టి అక్కడితో వెతకండి, మీకు 1 రోజులు గడువిస్తున్నాను. 1 రోజుల్లో కనుక మీరు సీతమ్మని కనుక వెతికి కనుక ఇక్కడికి రాకపోతే మిమ్మల్ని అందరినీ నేను శిక్షిస్తానంటాడు. చెప్పి పంపుతాడు. పంపిన తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళని పిలుస్తాడు. పిలిస్తే అంటాడు ఆయన, ఏమయ్యా, అగ్నిసుతుడైనటువంటి నీలుడు, కపివరుడైనటువంటి హనుమంతుడు, బ్రహ్మాంశ సంభూతుడు, మహాబలశాలి అయినటువంటి జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, అలాగే అసంగుడు, వాలి కుమారుడైనటువంటి అంగదుడు. వాలి కొడుకైనటువంటి అంగదుడిని నాయకుడిగా పెట్టాడు. నాయకుడిగా పెట్టి, ఏమయ్యా, తూర్పు దిక్కు వైపేమో వినతుడు వెళ్ళాడు, ఇప్పుడు దక్షిణ దిక్కుగా అంగదుడిగా నాయకుడిగా అంగదుడు వెళ్తున్నాడు. చూడండి, అంగదుడి నాయకత్వంలో వీళ్ళందరినీ వెనకాల పెట్టుకుని కొన్ని లక్షల మందిని ఇచ్చి పంపుతున్నాడు. మీరందరూ కూడా దక్షిణం వైపుకు వెళ్ళండి. వెళ్తూ ఉండగా మొట్టమొదటి మీరు విదర్భ దేశం చూడండి, మధ్యప్రదేశ్. మీరు అక్కడి నుంచి ప్రారంభమైతే మనకి ఆ యొక్క ముఖ్యమైనటువంటి నర్మదా నది మొట్టమొదటిగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వింధ్య పర్వతం మీద నుంచే ప్రవహిస్తూ వస్తుంది ఈ నర్మదా నది. కాబట్టి ఈ నర్మదా నది దగ్గర నుంచి వస్తే విదర్భ దేశం, మధ్యప్రదేశ్ దగ్గర ఈ విదర్భ నగరం, మనం ఇప్పటికీ నాగ్పూర్ అని పిలుస్తున్నాంగా, ఆ ప్రదేశం వస్తుంది. అక్కడ వెతకండి అన్నారు. విదర్భ దాటిన తర్వాత ఋషిక, మాహీషక, వంగ, అలాగే కళింగ, కౌశిక మొదలైనటువంటి, అంటే పశ్చిమ బెంగాలు, ఇక్కడ ఒరిస్సా మొదలైనటువంటి, ఛత్తీస్గఢ్ మొదలైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వెతకమన్నాడు. వెతికిన తర్వాత అనంతరం మీరు దండకారణ్యం అంతా కూడా వెతకండి. అదే దండకారణ్యం. ఆ దండకారణ్యం వెతికిన తర్వాత నదీ తీరాల దగ్గర వెతకండి, గుహలలో వెతకండి. అయితే గోదావరి నదీ జలాలన్నింటి దగ్గర కూడా వెతకండి అన్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తాడో అలా ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆంధ్రాలోకి ప్రవేశించమన్నాడు. గోదావరిని పట్టుకుని ప్రవేశించమని ఇక్కడ మరొక మాట అంటున్నాడు, నదీం గోదావరీం చైవ సర్వమేవ అనుపశ్యత నా పర్వత నదీ గుహం. నదీ శాఖలను కూడా వెతకండి అన్నాడు. అంటే గోదావరి ధవళేశ్వరం దాకా వచ్చి అక్కడి నుంచి 7 పాయల కింద మారింది కోనసీమ దగ్గర నుంచి. ఈ కోనసీమలో ప్రవహించేటటువంటి 7 పాయల దగ్గర కూడా వెతకమన్నాడు. వెతికితే అక్కడ కూడా వెతకమన్నాడు. వెతికిన తర్వాత అక్కడి నుంచి ఆంధ్రదేశం అంతా వెతకమన్నాడు. ఇది వరకు ఆంధ్రదేశం అంటే లెక్క ఏమిటి అంటే 3 లింగాలు, త్రిలింగ దేశము అనేవారు. కాళేశ్వరం, తెలంగాణలో ఉన్న కాళేశ్వరము, శ్రీశైలము, దక్షారామ, భీమేశ్వరము, ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఆంధ్రదేశం అనేవారు. కాబట్టి ఆంధ్ర వెతకండి. ఆంధ్ర దాటిన తర్వాత పుండ్ర, చోళ అంటే తమిళనాడు, పాండ్య, కేరళ మొదలైనటువంటి దేశాలన్నీ వెతకమన్నాడు. ఈ సకల భూభాగాలు అన్వేషిస్తే ముందరికి వెళ్తే మలయ పర్వతం వస్తుంది. ఈ మలయ పర్వతమే సహ్యాద్రి పర్వతము. ఈ సహ్యాద్రి పర్వతం ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉన్నది. ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి మలయ పర్వతం ఒకటి. ఈ మలయ పర్వతం ఏమిటి అంటే శబరిమల. శబరిమల పర్వతాన్ని మలయ పర్వతం అంటారు. కాబట్టి ఈ శబరిమల పర్వతాన్ని వెతకమన్నారు. ఈ శబరిమల ప్రదేశంలో అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. దాన్ని అగస్త్యమల అంటారు. ఈ అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమంలో కూడా వెతకండి. ఆ మహానుభావుడికి నమస్కారం చేయండి చెప్పాడు. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే, మీరు కాస్త ముందరికి వస్తే అగస్త్యమల, మీరు ఇక్కడ తమిళనాడు నుంచి ఆ యొక్క కేరళ ప్రాంతానికి బోర్డర్లో తామ్రపర్ణి నది ప్రవహిస్తుంది. ఈ తామ్రపర్ణి నది కనుక చూడండి, మొసళ్ళకు నెలవైనటువంటిది. అదంతా కూడా వెతకండి. అక్కడి నుంచి కాస్త ముందరికి వస్తే పాండ్యరాజు యొక్క నగరం వస్తుంది. ఈ పాండ్యరాజు నగరాన్ని అంతటినీ చూసి కాస్త కిందకు వస్తే మీకు కేరళ రాష్ట్రం వస్తుంది. ఇక్కడ సముద్రం అనేటటువంటిది కనిపిస్తుంది మీకు. ఇక భూభాగం, చివరి భూభాగం అది. ఈ సముద్రం దగ్గర ఆగండి. ఈ సముద్రాన్ని మీరు ఎలా దాటాలో ఆలోచన చేయండి అన్నాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా దూకాలి.
100 యోజనాల అవతల ఒక ద్వీపం ఉన్నది. ఈ ద్వీపంలో మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ముఖ్యంగా ఇది రావణాసురుడి యొక్క నివాస స్థానం కూడా. కాబట్టి ఈ యొక్క స్థానంలో మీరు చాలా జాగరూకులై అణువు కూడా వెతకండి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శతయోజన లవణ సముద్రాన్ని ఎగిరేటప్పుడు మధ్యలో అంగారక అనేటటువంటి ఒక రాక్షసు వస్తుంది. ఆ రాక్షసి చేసే పని ఏమిటంటే మీ నీడలు పట్టుకుని కిందకి లాగుతూ ఉంటుంది. ఈ నీడ పట్టుకుని కిందకి లాగినప్పుడు మీ యొక్క శక్తి అంతా లాగేసుకుని కిందకి మిమ్మల్ని లాగేస్తుంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అంతేకాదు ఆ లంకాద్వీపాన్ని అంతటినీ కూడా సీతాదేవి ఉందా లేదా అని సభాస్థలాన్ని అంతటినీ కూడా వెతకండి. మీ సందేహాలన్నీ తీరిన తర్వాత లంకాద్వీపాన్ని దాటి ముందరకు వెళ్ళమన్నాడు. ఈ లంకాద్వీపాన్ని దాటి ముందరకు వెళ్తే అక్కడ పుష్పితకము అనేటటువంటి ఒక పర్వతం కనిపిస్తుంది. ఈ పుష్పితక పర్వతం మీద మీరు అందరూ కూడా వెతకండి. దాని చుట్టూరా కూడా అగాధమైనటువంటి సముద్రం తప్ప మరొకటి ఏమీ కూడా ఉండదు. లక్షద్వీపాలు అంటున్నారు కదా, ఇప్పుడు లక్షద్వీపాలు, అలాగే మాల్దీవ్స్ అని అంటున్నారు కదా, అలాంటి ద్వీపాలు, చిన్న చిన్న ద్వీపాలు వస్తున్నాయి చెప్తున్నాడు. అక్కడంతా వెతకమన్నాడు. అక్కడ బంగారపు శిఖరం మీద సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటాడు. వెండి శిఖరాల మీద రాత్రి సమయాల్లో చంద్రుడు తన కిరణాలు ప్రసరింపజేస్తూ ఉంటాడు. అదంతా కూడా వెతకండి. ఈ పుష్పిత పర్వతాన్ని దాటి 14 యోజనాల దూరం వెళ్తే సూర్యవంతము అనేటటువంటి పర్వతం వస్తుంది. అది చాలా క్లిష్టమైనటువంటిది. అక్కడ కూడా వెతకండి. అది దాటి కాస్త ముందరికి వెళ్తే వైద్యుతము అనేటటువంటి పర్వతం వస్తుంది. ఆ పర్వతం దగ్గర పుష్పాలతో అలరారుతూ కనిపిస్తూ ఉంటుంది. మంచి రుచికరమైనటువంటి కందమూల ఫలాలన్నీ అక్కడ కనిపిస్తాయి. అవన్నీ తినండి, మధువులన్నీ సేవించండి, సీతాదేవి కోసం వెతకండి. ఆ తర్వాత దాటి కాస్త ముందరికి వెళ్తే కుంజరము అనేటటువంటి పర్వతం వస్తుంది. ఇది కనువిందు గావిస్తూ ఉంటుంది. అగస్త్య మహర్షి కోసం విశ్వకర్మ ఆ యొక్క పర్వతం మీద ఒక భవనాన్ని నిర్మాణం చేశాడు. ఆ భవనం అంతా కూడా వెతకండి. అది దాటిన తర్వాత భోగవతి అనేటటువంటి పట్టణం వస్తుంది. ఆ భోగవతి పట్టణాన్ని అంతటినీ కూడా వెతకండి. అది సర్పాలకు నిలయమైనటువంటి పట్టణం. అది కూడా వెతకండి. సీతమ్మ తల్లి ఉందో లేదో కూడా చూడండి. భోగవతి నగరాన్ని గాలించిన తర్వాత దాని చుట్టూ సమీపంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా వెతకండి. ఈ భోగవతీపురం దాటి వెళ్ళిన తర్వాత వృషభాకృతిలో ఒక పర్వతం కనిపిస్తుంది. దీన్ని వృషభ పర్వతం అని పిలుస్తారు. ఇది సర్వ సంపదలతో తులతూగుతూ ఉంటుంది. ఈ యొక్క పర్వతం మీద చందన వృక్షాలు చాలా గొప్పగా పెరుగుతూ ఉంటాయి. ఈ చందనాన్ని అంతటినీ కూడా అక్కడ ఉన్నటువంటి రోహితులు అనేటటువంటి గంధర్వులు రక్షిస్తూ ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చందన వృక్షాలని ముట్టుకోకండి. ముట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని శిక్షిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళకండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా హితబోధ చేసి వృషభ పర్వతాన్ని కనుక దాటి ముందరికి వెళ్ళడానికి ఇంకేముండదు. అది సరిహద్దు దక్షిణ దిక్కుకి. ఆ తర్వాత యమలోకమానికి దారి ఉంటుంది, చీకట్లతో ఉంటుంది. కాబట్టి మీరు వెతకవలసింది అక్కడ దాకానే. అక్కడ మీకు కనుక సీతమ్మ కనిపించకపోతే 4 రోజుల్లోపు మీరు తిరిగి వెనక్కి వచ్చేయండి అని చెప్పాడు. ఇక తరువాత సుషేనుడు అనేటటువంటి ఆయన్ని పిలిచాడు. ఎవరు ఈ సుషేనుడు? తార యొక్క తండ్రి. ఈయన్ని పిలిచి, అయ్యా మీరు 2 లక్షల మంది వానరాలను వెనకాల పెట్టుకుని మీరు చక్కగా ఇక్కడి నుంచి బయలుదేరి మీరు పశ్చిమ దిక్కుగా బయలుదేరమని చెప్పాడు. ఈ పశ్చిమ దిక్కులో ఎవరెవరిని చూడాలో చెప్తున్నాడు. చూడండి వానర ప్రముఖులారా, మీరు సీతాదేవి జాడ గురించి వెతుకుతూ సౌరాష్ట్ర ప్రాంతం అంతా వెతకండి. గుజరాత్ అంతా వెతకమన్నాడు. బాహ్లీక దేశాలు, సూర భీమ ప్రదేశాలు, విశాలమైన మనోహరంగా ఉండే జనపదాలు, మహానగరాలు, పున్నాగ వృక్షాలతో, వగుళ వృక్షాలతో, ఉద్దాలక వృక్షాలతో ఉండేటటువంటి ఆ మధ్య ప్రదేశాన్నంతా కూడా వెతకండి. పశ్చిమ దిక్కుకు ప్రవహించేటటువంటి నదీ నదాలన్నింటినీ కూడా చూడండి. మునీశ్వరులు తపశ్చర్యంలో వచ్చేటటువంటి వనాలన్నింటినీ కూడా వెతకండి. మరుభూములన్నింటినీ కూడా చూడమన్నాడు. శిలా ప్రాంతాలన్నింటినీ వెతకమన్నాడు. దుర్గమమైనటువంటి ప్రదేశాలన్నీ వెతకమన్నాడు. అక్కడి నుండి పడమర దిశగా వెళ్ళిపోతుంటే సముద్ర తీరం దగ్గరికి చేరుకుంటారు. ఈ సముద్ర తీరం దగ్గర జలాలలో త్రిమింగళాలు, మొసళ్ళు సంచరిస్తూ కనిపిస్తాయి. ఈ సముద్ర జలాలు ప్రశాంతంగా కనిపిస్తాయ్యా. అక్కడే కొస్త ముందరికి వెళ్తే మురచి పట్టణం అనేటటువంటి పట్టణం ఉంటుంది. రమ్యమైనటువంటి జటీపురము అనేటటువంటి పురం ఉంటుంది. అవంతి అనేటటువంటి పట్టణం చూడండి. ఈ మన మధ్యప్రదేశ్లో ఉన్న అవంతి పట్టణం వేరు, అది వేరు. అదే ఈ అవంతి పట్టణం చూడండి. అంగలోపాపురి అనేటటువంటి పురిని చూడండి. అలక్షిత వనం అనేటటువంటి వనాన్ని చూడండి. ఇవన్నీ పాకిస్తాన్ వైపుకు వెళ్ళేటటువంటి ప్రదేశాలు ఇవన్నీ. అయితే సింధు నదం అనేటటువంటిది వస్తుంది, సముద్రంలో కలిసే ప్రదేశం.
సింధు నదీ జలాలు ఆపేశారుగా ఇప్పుడు భారత్లో. ఈ సింధు నది వెళ్ళి సముద్రంలో కలిసే ప్రదేశం వస్తుందిట. ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళండి, అక్కడంతా కూడా వెతకండి. అక్కడే హేమగిరి అనేటటువంటి ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద 100 శిఖరాలతో ఉంటుంది. ఆ పర్వతం ఎత్తైన వృక్షాలతో ఉంటుంది. ఈ పర్వత ప్రాంతం దగ్గర సింహాల వంటి ఆకారాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద శరీరాలతో ఉన్నటువంటి పక్షులు ఉంటాయి. ఇవి చాలా భయంకరమైనటువంటివి. అవి తమ కాళ్లతో సింహాలని, త్రిమింగళాలని, ఏనుగుల్ని కూడా పట్టుకుని తీసుకుపోగలవు. అంతటి శక్తివంతమైనటువంటి పక్షులు అవి కూడా ఉంటాయి. అవి జాగ్రత్తగా వాటి యందు ప్రవర్తిస్తూ ముందరికి వెళ్ళి వెతుకుతూ ఉండండి. కామరూపులైనటువంటి మీ వానరులందరూ కూడా అడుగు అడుగునా కూడా గాలించండి, కొంచెం కూడా విడిచిపెట్టవద్దు. పారియాత్రం అనేటటువంటి పర్వతం వస్తుంది, ముందరికి వెళ్తే 100 యోజనాల విస్తీర్ణతలో ఉంటుంది అది. దాన్ని మొత్తం కూడా వెతకండి. అక్కడి నుండి 24 కోట్ల మంది గంధర్వులు అక్కడ నివసిస్తూ ఉంటారు. అదంతా వాళ్ళ మధ్యలో కూడా వెతకండి. మీరు ఎంతటి పరాక్రమవంతులైనా సరే వారి సమీపానికి మీరు వెళ్ళలేరు. వాళ్ళు చాలా బలవంతులు, హాని కలిగించేటటువంటి వారు. వాళ్ళ యందు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ గంధర్వులు అతని ఫలాలన్నింటినీ రక్షిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. ఆ జానకి యొక్క జాడని జాగ్రత్తగా అక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పారియాత్ర పర్వతానికి సమీపంలో సముద్రమునందు వజ్రగిరి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఒక పర్వతం ఉన్నది. ఈ వజ్రగిరి యందు కూడా మీరు వెతకండి. ఇది 100 యోజనాల మేరకు వ్యాపించి ఉంటుంది. అక్కడి నుంచి గిరి గుహలలోను ఆ సీతమ్మ తల్లి ఆచూకీని జాగ్రత్తగా వెతకండి. అక్కడి నుండి చక్రవంతము అనేటటువంటి ఒక మహాశైలం ఉంటుంది. అది సముద్రంలో 4వ వంతు వ్యాపించి ఉన్నటువంటి ప్రదేశం. అంత పెద్దదైనటువంటి పర్వతం అది. అయ్యా, శ్రీ మహావిష్ణువు పూర్వం విశ్వకర్మ చేత తన యొక్క 1000 అంచులు కలిగినటువంటి తన చక్రాన్ని ఆ ప్రదేశమునందే నిర్మింపజేయించాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు పంచజనుడు, హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుల్ని కూడా అక్కడే సంహారం చేయించాడు. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని, సుదర్శనం అనేటటువంటి దాన్ని అక్కడి నుంచే తీసుకొచ్చాడయ్యా. ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా వెతకమన్నాడు. ఆ చక్రవంత గిరిని దాటిన తర్వాత 60 యోజనాల దూరంలో అగాధమైనటువంటి ఒక సముద్రం దగ్గర వరాహగిరి అనేటటువంటి ఒక పర్వతం ఉన్నది. ఇది సువర్ణమయమైనటువంటిది. ఆ దాన్ని కూడా వెతకమన్నాడు. అది దాటి కాస్త ముందరికి వెళ్తే ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటిది వస్తుంది. ఇది ఎక్కడ ఉన్నది? ఇరాన్లో ఉన్నది. ఈ ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించిన బాగ్దాద్ అని అంటున్నారు. ఇప్పుడు దాన్ని భగదత్తుడు పరిపాలించాడు, నరకాసుడు యొక్క సోదరుడు కొడుకు. ఇప్పుడు ఈ యొక్క ప్రాగ్జ్యోతిషపురాన్ని మీరు వెతకండి. అక్కడ నరకుడు అనేటటువంటి రాక్షసుడు పరిపాలిస్తున్నాడు దాన్ని. చిత్ర విచిత్రమైనటువంటి సానువుల యందు, విశాలమైన గుహల యందు సీతాదేవి కనిపిస్తుందో లేదో వెతకమన్నారు. ఆ వరాహగిరిని దాటిన తర్వాత సర్వ సౌవర్ణ పర్వతం అనేటటువంటి పర్వతం వస్తుంది. అక్కడంతా కూడా వెతకండి. ఏనుగుల గీంకారాలు వినిపిస్తూ ఉంటాయి, వరాహముల గూర్గుర ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి, సింహముల గర్జనలు వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా వెతకండి. మేఘవంత పర్వతం వస్తుంది. అది దాటి ముందరికి వెళ్తే అక్కడ మహేంద్రుడికి పూర్వం దేవతలు పట్టాభిషేకం చేశారు. ఆ మేఘవంత పర్వతాన్ని వెతకండి. ఆ మేఘవంత పర్వతాన్ని దాటికి కొద్దిగా ముందరికి వెళ్తే 60,000 బంగారపు రంగులో ఉన్న కొండలు మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు వెతకండి. అన్నీ కూడా బాలసూర్యుని యొక్క కాంతులతో వెలుగొందుతూ ఉంటాయి. ఈ వృక్షాలు బంగారు వన్య పువ్వులతో చూడముచ్చట గొలుపుతూ ఉంటాయి. ఈ బంగారపు కొండల మధ్య పర్వతాల్లో మహోన్నతమైనటువంటి మేరు పర్వతం అనే పర్వతం మీకు కనిపిస్తుంది అన్నాడు. ఇది రోమ్ ప్రదేశం అండి. రోమ్ అంటున్నాం కదా మనం, ఆ ప్రదేశానికి దగ్గరలో చెప్తున్నటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ విశ్వే దేవతలు, మరుద్గణాలు, అష్టవసువులు, ఇతర దేవతలు సాయం సంధ్యా సమయం అయ్యేటప్పటికీ ఆ మేరు పర్వతం దగ్గరికి వచ్చి సూర్య భగవానుని ఉపాసన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఆ ప్రదేశాల ప్రాంతాల యందు సూర్యుడిని ఉపాసన చేసినటువంటి గుర్తులు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి చూడండి, ఆ సూర్యుడిని ఉపాసిస్తూ ఉంటారు. మేరు పర్వత భూముల యందు అంతటా కూడా జానకీదేవి గురించి వెతకమన్నారు. మేరు పర్వతానికి అస్తాద్రికి మధ్యలో 10,000 యోజనాల దూరం ఉన్నది. అంటే ఈ రోమ్ ఇవన్నీ నగరాలు ఉన్నాయి కదా, ఈ నగరానికి అస్తాద్రి అంటే స్విట్జర్లాండ్ దగ్గర ఉందండి. స్విట్జర్లాండ్ దగ్గర విషయం చెప్పాడు. ఈ స్విట్జర్లాండ్ దగ్గర మనకి ఆస్ట్రియా అనేటటువంటి ఒక ప్రదేశం ఉంది. ఈ ఆస్ట్రియాయే అస్తాద్రి అని చెప్పారు మనకి శాస్త్రంలో. అందువల్ల ఆ ఆస్ట్రియా అనే ప్రదేశానికి ఈ యొక్క మేరుగిరి పర్వతానికి మధ్యలో 10,000 యోజనాల డిస్టెన్స్ ఉందిట. కాబట్టి ఇది దాటి మీరు అక్కడ దాకా వెళ్ళి వెతకాలి అని చెప్తున్నాడు. ఆ యొక్క అస్తాద్రి మీద వరుణుడు యొక్క నిలయం ఉంటుంది.
ఆ వరుణుడు యొక్క నిలయాన్ని మీరు దర్శనం చేయండి. అక్కడతోనే అస్తాద్రి అస్తమిస్తాడు సూర్యుడు, తన యొక్క కిరణాలని అక్కడ విడిచిపెడతాడు. కాబట్టి చిట్ట చివర దానిని పశ్చిమము అనే పేరుతో పిలుస్తున్నారు. దానికి అక్కడితో మనకి ఇంక తర్వాత సముద్ర జలాలు తప్ప ఇంకేమీ కూడా కనిపించవు. అక్కడి నుంచి ఇంకా పశ్చిమ దిక్కు వైపు మార్గం అనేటటువంటిది ఉండదు. మీరు అక్కడ దాకా వెతకండి, వెతికి సీతమ్మ తల్లి ఉందా లేదో నెల రోజుల్లో తెలుసుకురండి. ఇక తరువాత చూడండి, శతబలి అనేటటువంటి వానరుని పిలిచాడు. నువ్వు 2 లక్షల మందిని తీసుకో, ఉత్తరం వైపు వెళ్ళు. ఉత్తరం వైపు మ్లేచ్ఛ దేశాలు. మ్లేచ్ఛ దేశాలు అంటే మ్లేచ్ఛులు అంటే వాళ్ళు వాళ్ళకి సంస్కారం అనేటటువంటిది ఉండదు, అలాగే వాళ్ళకి నాగరికత అనేటటువంటిది ఉండదు, ఉచ్చము నీచము అనేటటువంటిది వాళ్ళ ఎన్నో ఉండదు, వాళ్ళకి సంబంధాలు అనేటటువంటివి వాళ్ళకు ఉండవు, ధర్మం అనేటటువంటిది వాళ్ళ ఎందు ఉండదు, వావి వరసలు అనేటటువంటివి వాళ్ళ ఎందు ఉండదు. అలా ఎవరి దగ్గర అయితే అవి ఉండవో వాళ్ళని మ్లేచ్ఛ జాతి అని పూర్వీకుల నుంచి కూడా మనకు పిలిచారు. మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన మతాలకి ముందున్నటువంటి మతాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కిరాతులు, మ్లేచ్ఛులు, జానపదులు మొదలైనటువంటి పదులు. జానపదులు మంచివాళ్ళండి. ఇంకా ఈ కిరాతులు, మ్లేచ్ఛులు అనేటటువంటి వాళ్ళకి వావి వరసలు ఉండవు, వాళ్ళకి ఎటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉండవయ్యా. అందువల్ల వాళ్ళని మ్లేచ్ఛుడు అని పిలిచారు. వేరే మ్లేచ్ఛుడు ఏమిట్రా అని తిడతారు. తిట్టడం అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళకన్నా దారుణమైన వాళ్ళు మరొకరు ఉండరు అని అర్థం, తిట్టడం అది. కాబట్టి ఈ మ్లేచ్ఛ జాతులు చూడమన్నాడు, ఈ మ్లేచ్ఛ దేశాలన్నీ వెతకమన్నాడు. ఎందుకంటే దేశాలని కూడా మ్లేచ్ఛ దేశాలు అన్నారు కానీ మరొక మాట ఉపయోగించలేదు. పులింద దేశాలు వెతకమన్నాడు, సూరసేనుల రాజ్యాలని వెతకమన్నాడు, ఇంద్రప్రస్థం ఢిల్లీని వెతకమన్నారు, ఇంద్రప్రస్థం. అలాగే దక్షిణ కురుభూములన్నీ వెతకమన్నాడు, కురుక్షేత్రాది ప్రాంతాలన్నీ వెతకమన్నాడు, మద్రదేశం వెతకమన్నాడు. మద్రదేశం అంటే ఇప్పుడు మనకి ఇటువైపు బీహార్ వైపు దగ్గర నుంచి వచ్చే ప్రదేశాలన్నీ కూడా మద్రదేశంలోకి వస్తాయి. మద్రదేశం వెతకమన్నాడు. కాంబోజ రాజ్యం, అలాగే కాంబోడియా అంటున్నారు కదా, అలాంటి దేశాలు. కాంబోజ రాజ్యం యమనుల యొక్క భూములు. యమనుల యొక్క భూములు అంటే ఇప్పుడు మనకి యూరప్ ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ యమనుల భూములు. యమనుల యొక్క భూములు చూడమన్నాడు. శకుల దేశాలన్నీ చూడమన్నాడు. అరకట్టక దేశాలన్నీ కూడా చూడమన్నాడు. కజకిస్తాన్, ఉబేకిస్తాన్ ఇలాంటి ఇవన్నీ ఉన్నాయిగా ఇప్పుడు, అవన్నీ స్థానాలు వెతకమన్నాడు. పురురాజుల భూములన్నీ చూడమన్నాడు. అలాగే కటంక దేశాలన్నింటినీ కూడా చూడమన్నాడు. చీనా, పరమ చీనా భూములన్నీ కూడా వెతకమన్నాడు. చైనా దేశం అంతా కూడా వెతకమని చెప్పాడు అన్నమాట. అయితే ఇవన్నీ మంచుతో నిండి ఉన్న ప్రదేశాలు ఉంటాయి అక్కడ, వాటన్నింటినీ వెతకమన్నాడు. హిమవత్ పర్వత ప్రాంతాల్లో కూడా దట్టంగా ఉండేటటువంటి లోయల్లో కూడా గుహల యందు కూడా సీతమ్మ తల్లి ఉందో లేదో కూడా వెతకమన్నాడు. అంతేకాదు నిశితంగా పరిశీలించమన్నాడు జాడ గురించి. దాటి ముందరికి వెళ్తే సోమాశ్రమ ప్రాంతాన్ని వెతకండి, అక్కడ కాళపర్వతం అనేటటువంటి పర్వతం ఉంటుంది. అది దాటి ముందరికి వెళ్తే హేమగర్భం అనేటటువంటి పర్వతం వస్తుంది. మాండోలియా అనేటటువంటి దేశం ఇది, అక్కడ వెతకమన్నాడు. అది దాటి కాస్త ముందరికి వెళ్తే దేవసక పర్వతం వస్తుంది. ఇక్కడ ఈ దేవసక పర్వతం దగ్గర 100 యోజనాల మేర అంతా శూన్య ప్రదేశం తప్ప, ఖాళీ ప్రదేశం తప్ప ఇంకా ఏమీ ఉండదు. దీన్ని రష్యా అంటున్నారు, ఇప్పుడు రష్యా దేశం అంటున్నారు. ఇదంతా కూడా వెతకమన్నాడు. ఆ తరువాత కైలాస శిఖరాలన్నీ కూడా వెతకమన్నాడు. కైలాసం చూసినంతనే పరమ సంతోషం కలుగుతుంది. అక్కడ కుబేరుడు యొక్క దివ్య స్థానం ఉంటుంది. విశ్వకర్మ ఒక భవనాన్ని కుబేరుడు కోసం నిర్మించాడు అక్కడ. ఆ విశ్వకర్మని, కుబేరుడిని కూడా దర్శనం చేయండి, అక్కడ ఆయనకి నమస్కారం చేసుకోండి. అక్కడంతా కూడా వెతకండి. విశాలమైనటువంటి సరస్సుల్లో కూడా వెతకండి. ధనపతి అయినటువంటి ఆయన యక్షులతో కూడి హాయిగా విహరిస్తూ ఉంటాడు. ఆ ప్రదేశాలన్నీ వెతకండి. అంతేకాదు క్రౌంచగిరి అనేటటువంటి గిరి కనిపిస్తుంది. బిలముల యందు కూడా, గుహల యందు కూడా వెతకండి మీ శక్తిని అనుసరించి. కుమారస్వామి తన శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించినటువంటి పర్వతం క్రౌంచ పర్వతం. ఆ క్రౌంచ పర్వతాన్ని వెతకమన్నాడు. క్రౌంచ పర్వతాన్ని దాటిన తర్వాత అక్కడ కామశైలము అనేటటువంటి ఒక పర్వతం వస్తుంది, దాన్ని వెతకమన్నారు. అలాగే మహావృక్షం ఆవృక్షము అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక ప్రదేశం వస్తుంది, దాన్ని చూడమన్నాడు. అది దాటి ముందరికి వెళ్తే మైనాకము అనేటటువంటి ఒక పర్వతం కనిపిస్తుంది. అక్కడ మయుడు అనేటటువంటి దానవుడు నిర్మించుకున్నటువంటి ప్రదేశం అది, అక్కడ కూడా వెతకమన్నాడు. మైనాక పర్వతాన్ని దాటి కాస్త ముందరికి వెళ్తే పవిత్రమైన ఆశ్రమం వస్తుంది. అక్కడ సిద్ధులు ఉంటారు, వాళ్ళందరినీ సేవించండి. వైఖానసులు, వాలకీల్యులు అనేటటువంటి మహర్షులు మీకు కనిపిస్తారు. అది కూడా దాటి ముందరికి వెళ్తే సార్వభౌమము అనేటటువంటి గజవాహనం, కుబేరుడి యొక్క గజవాహనం కనిపిస్తుంది. ఆ గజం ఆడయానుగులతో కూడి సర్వదా ప్రదేశంలో సంచరిస్తూ ఉంటుందయ్యా, ఆ ప్రదేశాన్ని చూడమన్నాడు. ఆ వైఖానస సరస్సు దాటి కనుక కాస్త ముందరికి వెళ్తే సూర్యచంద్రుల నక్షత్రాల యొక్క దర్శనం అనేటటువంటిదే ఉండదు, అంటే చీకటి ప్రదేశం.
కాబట్టి ఆకాశం అంతా కూడా శూన్యంగా కనిపిస్తుంది. మీరు ఉత్తరం వైపు వెళ్ళాలనుకుంటే అంతవరకు వెళ్ళి వెతకండి. మీరు నెల రోజుల్లో తిరిగి రావాలి, రాకపోతే మీకు శిక్షార్హులవుతారు చెప్తే రామచంద్ర ప్రభు ఆశ్చర్యపోతూ, ఏమిట్రా, ఏ దిక్కు విడిచిపెట్టకుండా ఎక్కడెక్కడ ఏ దేశాలు, ఏ నగరాలు, ఏ పట్టణాలు, ఏ పర్వతాలు, ఏ జలాశయాలు, ఏ నదులు వదిలిపెట్టకుండా చెప్పాడు. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నావయ్యా సుగ్రీవా అన్న. ఏం లేదండి, మా అన్నగారు నన్ను తరివాడు. తూర్పు దిక్కు తరివినప్పుడు తూర్పు దిక్కు చివరిదాకా పరిగెత్తాను, పశ్చిమ దిక్కు జరిగినప్పుడు పశ్చిమ దిక్కు చివరిదాకా పరిగెత్తాను, దక్షిణ దిక్కుకు వెతికినప్పుడు దక్షిణ దిక్కు చివరిదాకా పరిగెత్తాను. ఇలా 4 దిక్కులు తిరిగాను. నాకు ఎక్కడా ఆశ్రమం దొరకలేదు. వాలి వల్ల లేని భయం చోటు ఉండే ఏదైనా చోటు దొరుకుతుందేమో అని. కానీ తర్వాత తెలిసింది మలయ పర్వతం దగ్గరే, ఈ యొక్క వృషభముఖ పర్వతం దగ్గరికి రాడు అని. ఆ తర్వాత అక్కడికి వచ్చి నేను హాయిగా సేద తీరుతున్నాను. అప్పటి నుంచి కాస్త బాగుపడ్డాను. అయ్యా, ఈ విధంగా వాలి భయం కారణం చేత నేను ఇన్ని దేశాలు తిరగవలసి వచ్చిందన్నాడు. ఆశ్చర్యపోయాడండి రామచంద్ర ప్రభు. కాబట్టి ఇక్కడ దిక్కులు కూడా పేర్లు ఎలా వచ్చాయో చెప్తున్నారు చూడండి. పూర్వం సూర్యభగవానుడు యజ్ఞం చేసి దక్షిణ ఇచ్చాట గురువు గారికి ఈ ప్రాంతాన్ని అంతటిని. అందువల్ల దాన్ని దక్షిణ దిక్కు అని పేరు వచ్చిందట. అలాగే ఏ సూర్యభగవానుడైతే తన యొక్క కిరణాలని విసర్జిస్తాడో అలా విసర్జించేటటువంటి చిట్ట చివర అస్తాద్రి మీద విసర్జిస్తాడు. ఆ విసర్జించేటటువంటి ప్రాంతాన్ని పశ్చిమము అని పిలిచారు. ఏ దిక్కు అందైతే తపస్సు చేసేటటువంటి యోగుల చేత జీవకోటి అనేటటువంటిది ఉత్తరించబడుతోందో ఆ ఉత్తరించబడేటటువంటి ప్రదేశాన్ని ఉత్తరము అన్నారు. అలాగే పూర్వకాలమందు దేవతల చేత మొట్టమొదలుగా గుర్తించబడినటువంటి ప్రదేశం ఈ పూర్వ దిక్కు. కాబట్టి పూర్వం అని పేర్కొనబడి సూర్యుడు ఇక్కడ ఉదయిస్తున్నాడు కనుక దైవ కార్యాలన్నీ ఈ దిక్కుగానే చేయబడతాయి కనుక దీన్ని పూర్వము అనేటటువంటి పేరుతో, తూర్పు అనేటటువంటి పేరుతో పిలిచారయ్యా. మనకి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో చూపిస్తారు ఈ విషయాన్ని. కాబట్టి 4 దిక్కులు ఆజ్ఞాపించిన వాళ్ళు సీతాదర్శన రావణ స్థానాలన్నీ అన్వేషించడానికై మాత్రమే వ్యవధించాడండి. అయితే వెళ్ళిపోతున్నటువంటి వానరులందరినీ పంపిస్తూ ఉండగా స్వామి హనుమని వెనక్కి పిలిచాట సుగ్రీవుడు. పిలిచి, అయ్యా, నా ప్రయత్నం అంతా నీ మీదే ఆధారపడి ఉన్నది. ఓ హనుమ, నువ్వు మాత్రమే ఈ కార్యాన్ని సాధించగలవని నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ముందు ఉండి నువ్వు సీతాన్వేషణ యందు సఫలీకృతుడు అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ మాట సుగ్రీవుడు అంటూ ఉంటే రామచంద్ర ప్రభు వారు విన్నారండి. విని లక్ష్మణ, హనుమని ఒకసారి ఇలా పిలవయ్యా అన్నారు. పిలవయ్యా అంటే హనుమని పిలిచాడు లక్ష్మణుడు. వచ్చాడు స్వామి హనుమ. వస్తే ఎవరి మాట వల్ల, ఎవరి యొక్క గొప్పదైనటువంటి శక్తి వల్ల తన కార్యం నిర్వర్తించబడుతుంది అని నమ్మాడు రామచంద్ర ప్రభు, ఆయన హనుమ. అందున తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడు కూడా హనుమ మీదే నమ్మకం పెట్టుకున్నాడు. రాముడు కూడా మొదట చూడగానే ఇతడి లాంటి వాడు దూతగా లభిస్తే ఇక అతడు ఆ కార్యక్రమం జరగకుండా ఎలా ఉంటుందయ్యా అని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడికి కూడా హనుమ మీద నమ్మకం కలిగి ఆయన అంటాడు, నాయన హనుమ, మేఘ మార్గంలో కానీ స్వర్గ మార్గమునందు కానీ నీ గమనశక్తికి అడ్డు లేదు. ఎందుకంటే నేను చూసి విన్నాను, విని ఉన్నాను నీ గురించి. కాబట్టి నేను మొత్తం నా కార్యాన్ని నీ మీద పెడుతున్నాను. నువ్వు తప్పకుండా నీ కార్యమునందు సఫలీకృతుడు అవుతావనేటటువంటి నమ్మకం సుగ్రీవుడి ద్వారా నాకు కూడా కలిగింది నాయన. కాబట్టి భయాందోళనతో ఉన్నటువంటి సీతాదేవి ఎక్కడ ఉన్నా సరే నిన్ను గుర్తుపట్టాలి అంటే మాత్రం నీవు ఒక గుర్తు నేను ఇస్తున్నానని తన చేతికున్నటువంటి ఉంగరాన్ని తీసి ఆయనకి ఇచ్చాడు. ఆ ఉంగరం మీద శ్రీరామ అని 3 అక్షరాలతో రాసి ఉన్నది. ఆయన ఈ ఉంగరం తీసుకో, ఈ గుర్తును సీతమ్మ తల్లికి చూపించు. నా వద్ద నుండి పంపబడినటువంటి ఈ గుర్తును చూడగానే ఆవిడ విశ్వాసాన్ని పొందుతుంది, నీ మీద నిన్ను నమ్ముతుంది. కాబట్టి సుగ్రీవ సందేశం అనేటటువంటిది బల విశిష్టమైనటువంటిది. నీ యందు కార్యసాధనా సామర్థ్యం చెప్పుచున్న పని ఏదైతే ఉన్నదో ఈ హనుమంతుడి యందు పరిపూర్ణ అనుగ్రహాన్ని కురిపిస్తూ రామచంద్ర ప్రభు ఆ కార్యభారాన్ని హనుమ మీద పెట్టారు.
పెట్టగానే హనుమంతుడు 2 చేతులు దోసిలి వంగి శిరస్సు మీద పెట్టుకుని ఆయన ముందు వంగి నిలబడ్డాట. రామచంద్ర ప్రభు చేతిలో ఈ అంగుళీకాన్ని ఇచ్చారు, స్వీకరించాడు. స్వీకరించుకుని తన యొక్క శిరస్సు మీద పెట్టుకున్నాడు, దాచుకున్నాడు, తలపాగా పెట్టుకున్నట్ట. పెట్టుకుని రామచరణాలకు నమస్కారం చేశారు స్వామి హనుమ. నమస్కారం చేసి అయ్యా బయలుదేరుతున్నాను, సెలవు ఇవ్వమన్నారు. అంటే రామచంద్ర ప్రభు ఒక మాట అన్నారండి స్వామి హనుమతో. ఏమంటున్నారో చూడండి. అతి బల బలమాశ్రితస్తవాహం హరివర విక్రమ విక్రమైరనల్పై పవనసుత యథాది గమ్యతే సా జనకసుత హనుమాన్ స్తథా కురుష్వ. ఏమయ్యా హనుమ, ఈరోజు నా యొక్క అవసరం ఏదైతే ఉన్నదో ఆ యొక్క మొత్తం భారం అంతా కూడా నీ మీదే పెడుతున్నాను. ఎవరు? రామచంద్ర ప్రభు. ఎవరిని? అందరినీ ఆశ్రితులైనటువంటి వాళ్ళని ఆదరించే రామచంద్ర ప్రభు, అందరినీ రక్షించేటటువంటి రామచంద్ర ప్రభు, మీ రక్షణ భారం నాది అని వాళ్ళకి మాట ఇచ్చేటటువంటి రామచంద్ర ప్రభు ఈరోజు ఒకళ్ళ మీద ఆధారపడుతున్నారయ్యా. ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయగరో భవతు. మనకి సుందరకాండలో సీతమ్మ తల్లి ఈ మాట అన్నది హనుమంతుడితో. నా దుఃఖాన్ని పోగొట్టగలిగిన వాడు ఎవడైనా కనిపిస్తాడా నా జీవితంలో అనుకుంటే నువ్వు ఒక్కడివే కనిపించావయ్యా హనుమ. నా దుఃఖాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే అని సీతమ్మ తల్లి అన్నది. సీతమ్మ తల్లి దగ్గరికి పంపేటప్పుడు నమ్మాడు, ఖచ్చితంగా ఇతడి వల్లే సాధిస్తాడు, నా కార్యం నెరవేరుతుంది అనుకున్నాడు రామచంద్ర ప్రభు. అనుకుని ఆయన అంటున్నాడు, సింహం వంటి పరాక్రమం కలిగినటువంటి ఓ వాయుపుత్ర, నీ బలాన్ని నేను ఆశ్రయించుకుని ఉన్నాను ఈరోజు. చూడు, నీ సాటి లేని విక్రమ క్రమాలతో సీత యొక్క జాడ ఎలా తెలియబడుతుందో అలా తెలిసేలాగా ప్రవర్తించమన్నాడు. ఈ సన్నివేశాన్ని ఒక్కసారి చూడండి. మనం ప్రభువు బలవత్తర కార్యసాధనకై భృత్యుల్ని పంపుతున్నప్పుడు వాళ్ళని తప్పకుండా పొగడాలిటండి. అలాగా పొగిడి వాళ్ళకి మెచ్చుకుని వాళ్ళని ఆదరంతో దగ్గరికి తీసుకుని వాళ్ళని బాగా సత్కరించి పంపించాలి. రామచంద్ర ప్రభు అది చూపిస్తున్నారు ఇక్కడ. ఎవరి వల్ల తన ప్రయోజనం పూర్తవుతుందని అనుకున్నాడో అతన్ని సత్కరించాడు, హనుమని అనుగ్రహించాడు. తర్వాత మానర మహావీరులందరూ కూడా వెళ్ళారు అన్ని దిక్కులకి. తూర్పుకి వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు, పశ్చిమానికి వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు, ఉత్తరానికి వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు, దక్షిణానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం తిరిగి రాలేదు. నెల దాటిపోయి చాలా రోజులు గడిచిపోయింది. ఇంకా మన వాళ్ళందరూ వింధ్యపర్వతం దగ్గరే ఉన్నారు. వింధ్యపర్వతం దాకా దాటి ఇంకా ఆంధ్ర, కేరళ, కుంతల, పాండ్య ఇవన్నీ వెతకాలి. ఇంకా ఇవేమి వెతకలా. ఒక వింధ్యపర్వతం అంతా వెతుక్కుంటూ రావడానికే వీళ్ళకి చాలా సమయం పట్టింది. ఎక్కడ చూసినా వింధ్యపర్వతం అంతా కూడా విపరీతమైనటువంటి ఎండ, దాహం, నీరు దొరకట్లేదు. చాలా వెతికి అలసిపోయారు. ఒక రాక్షసుడు అప్పుడే వీళ్ళ మీదకు దూక్కుంటూ వచ్చాడు. అంగదుడు అనుకున్నట్ట వీడే రావణాసురుడు అనుకున్నట్టు వచ్చి వాడిని పట్టుకుని ఒక గుద్దితే వాడు అక్కడే రక్తం కక్కుకుని తెచ్చాడు. గట్టిగా కొట్టానంటారా అన్నట్ట. అంటే అర్థం ఏమిటంటే ఎవడు మనకి ఒకళ్ళ గురించి వెతుకుతూ వెళ్తుంటే ఎవరైనా మనకు దానికి వ్యతిరేకంగా వస్తూ ఉంటే వాళ్ళేనేమో అనుకుంటాం. ఇది సహజ లక్షణం. కాబట్టి అలా వాడిని కొట్టిన తర్వాత కూడా మొత్తం అంతా వెతుకుతున్నారు, కానీ అక్కడ ఏమీ కనిపించట్లేదు. విపరీతమైన దాహం వేస్తుంది. ఏదైనా ఎక్కడైనా దొరుకుతుందా నీరు అని వెతుకుతున్నారు. అయితే దూరం దగ్గర నుంచి ఒక పక్షులు వస్తున్నాయి, ఒక గుహలో నుంచి తడిసిపోయిన రెక్కలతో. ఆ గుహని చూశారు. ఆ గుహ చాలా అంధకారంగా ఉన్నది, కానీ పక్షుల రెక్కలు తడిసిపోయి ఉన్నాయి కాబట్టి లోపల ఖచ్చితంగా నీరు ఉండి ఉంటుంది అనుకున్నారు. ఈ వానరులందరూ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని తప్పిపోకుండా ఆ చీకటి గుహలోకి ప్రవేశించారు. అందులో నడుస్తూ ఉంటే అందులోంచి సింహాలు వస్తున్నాయి, పెద్ద పుల్లు వస్తున్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కదలకుండా జాగ్రత్తగా అందులోకి వెళ్తున్నారు. వీళ్ళని చూసి భయపడుతున్నాయి. ఆ చీకట్లో వెళ్ళగా ఒక గొప్పదైనటువంటి కాంతి పుంజం కనిపించిందిట. ప్రదేశం ప్రకాశిస్తూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆ బిలం లోపలికి చివరి భాగం దగ్గరికి వెళ్ళారు. గొప్ప గొప్ప వృక్షాలతో కనిపించింది ఆ ప్రదేశం అంతా కూడా. నాగవృక్షాలు, తమాల, పున్నాగ,
చంపక మొదలైనటువంటి వృక్షాలు, అమందానంద సందాయకమైన ఎన్నో దృశ్యాలన్నీ కూడా కనిపించాయిట. బంగారు కాంతి కలిగినటువంటి చేపలతో శుద్ధ స్ఫటిక సంకాసమైనటువంటి సరోవరాలతో ఉదకాలతో బాసిల్లుతోంది ఆ ప్రదేశం. బంగారుమయమై ఉన్నది. వెండి ప్రాకారాలతో గవాక్షాలతో మండపాలతో దివ్య సౌధంలాగా కనిపించిందిటండి. ఏమిటో ఈ ప్రదేశం, ఇంత గుహలో ఇంత గొప్ప ప్రదేశం ఇక్కడ ఏమిటి ఇలా ఉండడానికి గల కారణం ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. దూరంగా చూస్తూ ఉంటే ఒక ఆవిడ కూర్చుని తపస్సు చేసుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఒక యోగిని. ఆవిడ పేరు స్వయం ప్రభ. యోగ సంసిద్ధి చేత ఆవిడ భగవత్ ప్రకాశం కలిగినటువంటిది అని చూస్తుంటేనే తెలుస్తోంది. హనుమంతుల వారు ఆవిడికి నమస్కారం చేశారు. అమ్మా, ఈ ప్రదేశం ఏమిటి, నువ్వెవరు అని అడిగారు. అడిగితే ఆవిడ చెప్పింది, అయ్యా, పూర్వం మయుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అతనికి బ్రహ్మగారి సాక్షాత్కారం అయింది. ఈ బ్రహ్మగారి సాక్షాత్కారం వల్ల అతను గొప్పదైనటువంటి శిల్ప సంపదని పొంది శుక్రాచార్యుడి ద్వారా ఎన్నో సంవత్సరాలు హేమ అనేటటువంటి అప్సరస స్త్రీతో ఇక్కడ విహరించాడు. తను కావాలని సొంతంగా నిర్మించుకున్నాడు ఈ ప్రదేశాన్ని. అయితే హేమ అనే అప్సరసని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు ఈ రాక్షస శిల్పి అయినటువంటి మయుడిని సంహారం చేశాడు. సంహారం చేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతటినీ బ్రహ్మగారు ఈ హేమకి ఇచ్చేశారు. నువ్వు తీసుకో దీన్ని, ప్రదేశాన్ని, మయుడి యొక్క ప్రియురాలివి కదా నువ్వు, నీకే చెందుతుంది ఇదంతా అని. అయితే ఆ హేమ నాట్యశాస్త్రమునందు సంగీత శాస్త్రమునందు చాలా గొప్ప నిష్ణాతురాలు. ఆవిడ నా యొక్క స్నేహితురాలు. ఆవిడ నన్ను ఈ ప్రదేశాన్ని అంతటినీ జాగ్రత్తగా చూస్తూ ఉండమని నన్ను ఇక్కడ నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కూతురు, నా పేరు స్వయం ప్రభ, నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని చెప్తే వాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా, మీరెందుకు వచ్చారో చెప్పండి, అది వినదగినదే అయితే నేను వింటాను అన్నది. కానీ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఫలాలు నీటిని స్వీకరించండి. అంటే ముందుగా అతిథి ఎవరైనా వస్తే వాడికి ఏమీ పెట్టకుండా ముందు మనం వాళ్ళని కూర్చుని ప్రశ్నలు వేయకూడదు. ముందు ఏదైనా పెట్టి వాళ్ళు స్థిమితపడిన తర్వాత మాట్లాడాలి. ఆ గౌరవాన్ని చూపిస్తోంది స్వయం ప్రభ. వాళ్ళు అన్నీ తిన్నారు, ఆనందించారు, కూర్చున్నారు. ఇప్పుడు నేనైనా వినాలని అనుకుంటే మీరు చెప్పండి అయ్యా. అంటే రహస్యంగా ఉండవలసిన విషయం అయితే అడగకూడదు అతిథిని. నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు అంది. అప్పుడు చెప్పాడు, కథంతా చెప్పాడు. ఇక రామచంద్ర ప్రభు దశరథుడు కుమారుడు, మాట ఇచ్చి తండ్రి గారికి అరణ్యాలకు వచ్చాడు. ఆ తర్వాత భార్యని పోగొట్టుకున్నాడు. సుగ్రీవుడితో మైత్రీ బంధాన్ని ఏర్పాటు చేసి సుగ్రీవుడికి రాజ్యపట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడు వానరులందరినీ కూడా 4 దిక్కులకి పంపిస్తే మేము దక్షిణం వైపు వచ్చాం. మాకు దారి కనిపించగా దాహం వేసి గుహలోకి వచ్చాం. ఇక్కడ బందీకృతులం అయిపోయాం. మమ్మల్ని ఎలాగైనా బయటపడేయమ్మా అని అనుగ్రహిస్తే, తప్పకుండా ఇక్కడి నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఉండదు, కానీ నేను మిమ్మల్ని నా తపశ్శక్తి చేత బయట దిగబెడతానన్నది. చూడండి, రామకార్యమునందు డైరెక్ట్గా సహాయపడకపోయినా రామ భక్తులకి రామకార్యమునందు ఉన్న వాళ్ళకి సహాయం పడితే అది రాముడికి సహాయం పడినట్లే అని భావన చేసిందండి ఈ యొక్క స్వయం ప్రభ. మీరందరూ కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు తెరవకుండా ఉంటే మీరు వెళ్తారు, లేకపోతే ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఎక్కడ కళ్ళు తెరుస్తామో అని గట్టిగా మూసుకున్నారట వానరులందరూ కళ్ళు. వెంటనే ఆవిడ తపశ్శక్తి చేత వింధ్య పర్వతం చివరి భాగం దగ్గర దక్షిణ పదం దగ్గర నైరుతి దిక్కు వైపు తీసుకొచ్చి దింపింది. ఎక్కడ? కేరళ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి, ఇప్పటికీ కన్యాకుమారి ప్రాంతం ఉంది కదా, అక్కడ దిగబెట్టింది తీసుకొచ్చి మహేంద్రగిరి పర్వతం దగ్గర. అదిగో చూడండి కనిపిస్తోందిగా, అదే మహేంద్రగిరి పర్వతం. ఆ మహేంద్రగిరి పర్వతం దగ్గర మీరున్నారు ఇప్పుడు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆవిడ అనుగ్రహించి మీరు తప్పకుండా సీతాన్వేషణ యందు సఫలీకృతులు అవుతారని ఆశీర్వదించి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వానరులు ఏం చేయాలి? వాళ్ళకి అగాధమైన సముద్రం తప్ప ఇంక ఏమీ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు సీతమ్మ తల్లిని ఎలా వెతుకుతాం? గడువు ఇచ్చినటువంటి గడువు దాటిపోయింది. ఎప్పుడో ఆశ్వీజ మాసంలో బయలుదేరితే కార్తీక మాసంలో, ఇప్పుడు ఎక్కడున్నాం? అప్పుడే మనం వచ్చేటప్పటికి ఇక్కడికి పాల్గొన మాసం దగ్గరికి వచ్చేసారు. చిట్ట చివరికి 6 నెలలు దగ్గరగా వచ్చేసాయి. కాబట్టి మనం వచ్చి చాలా కాలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కనుక సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే మన శిరస్సు తీసేస్తాడన్నాడు. తీసేస్తాడంటే అప్పుడు వెంటనే అక్కడే ఉన్నటువంటి వానరుల్లో ఉన్నటువంటి ఒక ఆయన లేచి అన్నట్ట, వినతుడు అనేటటువంటి ఈ యొక్క గవాక్షుడు అనేటటువంటి ఆయన లేచి అన్నట్ట, అలా కాదు, మనం ఇంకెలాగో సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే మనల్ని చంపేస్తాడు, దానికన్నా ఈ బిలంలోకి వెళ్ళిపోతే మనకి చక్కగా అక్కడ అన్నీ దొరుకుతున్నాయి, పళ్ళు పువ్వులు తేనె అన్నీ కూడా ఉన్నాయి,
అక్కడికి వెళ్ళిపోయి ఇంక అక్కడే కాలం గడుపుదాం అంటే అంగదుడు అన్నాడు సరే అన్నట్టు. సరే అంటే హనుమన్నారట, నువ్వు చాలా బుద్ధిమంతుడు అనుకున్నాను, నువ్వు ఇలా మాట్లాడతావేంటయ్యా, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, నువ్వు స్వయం ప్రభావిలంలోకి వెళ్ళి దాక్కుంటే రాముడికి తెలియదా? సుగ్రీవుడి మీద ఉన్న కోపంతో సుగ్రీవుడు ఏదో చేసేస్తాడనుకుని నువ్వు కనుక దాక్కుంటే రాముడు తన బాణ పరంపర చేత అక్కర్లేదు, లక్ష్మణుడు చాలు ఈ గుహనంతటినీ బద్దలు కొడతాడు, మిమ్మల్ని బ్రతకనివ్వరప్పుడు. ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోనయ్యా. ఏమిటి అంటే, ఈ వానరులందరూ నువ్వు చెప్పినట్టు వింటున్నారని అనుకుంటున్నావేమో, వీళ్ళు చాలా రోజులు బట్టి భార్యా వియోగాన్ని పిల్లల నుంచి విడిపోయి ఉన్నారు. వీళ్ళకి ఎప్పటికైనా మళ్ళీ భార్యని పిల్లల్ని చూడాలని అనిపించినప్పుడు నిన్ను తిట్టుకుంటారు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ గృహలోకి వెళ్ళడం చాలా తప్పు. నీ యొక్క పినతండ్రి సుగ్రీవుడు చాలా ధర్మాత్ముడు, ఆయన ఏమీ నీ మీద కోప్పడు, కంగారు పడకు, నా మాట విను. నేను కానీ జాంబవంతుడు కానీ నువ్వు వెళ్ళే మార్గాన్ని మేము అనుసరించాం అని తేల్చి చెప్పాడు. తేల్చి చెప్తే ఆయన అన్నాడు, మా సుగ్రీవుడి గురించి నువ్వే చెప్పాలి, ఇంకెవరూ చెప్పక్కర్లేదు. మా అమ్మని తీసుకువెళ్ళి దగ్గర పెట్టుకున్నాడు, మా నాన్న చనిపోయాడని చెప్పాడు అందరికీ, ఇది తప్పు కాదా ఏమయ్యా? ఆ తరువాత మా నాన్న బయటికి ఎక్కడ వస్తాడోనని రాడడ్డు పెట్టాడు గుహకి, అది తప్పు కాదా? ఏదైనా అంటే మీకేముంది, నీకు సహాయం చేసేస్తానని 4 నెలల గడువు అయిపోయిన తర్వాత కూడా రాముడి కార్యానికి లక్ష్మణుడు వస్తే కానీ చేయలేదు, ఆయన ఏమైనా ధర్మాత్ముడా అని ఎన్నో మాటలు అన్నాడు. ఇవన్నీ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని అర్థమైంది స్వామి హనుమకి. కానీ ఏం చేస్తాడు? కాబట్టి నేను వెళ్ళినా చంపేస్తాడు, వెళ్ళకపోయినా రాముడి కోపానికి లక్ష్మణుడి కోపానికి నేను గురవుతాను, ఎలాగైనా చచ్చిపోతాను, దానికన్నా వాళ్ళ చేతిలో చచ్చిపోవడం కన్నా ఇక్కడే ప్రాయోప్రవేశం చేసేస్తానని దర్భలు పరుచుకుని ఇక్కడే ఏ జంతువైనా వచ్చి తినేస్తుంది, శరీరాన్ని అప్పగించేస్తానన్నాడు. నాయకుడు కదండి ఆయన, ఇంకా నాయకుడు పడుకున్నాడు కదా, మనం కూడా పడుకుందామని మిగతా వానరులు కూడా పడుకుని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, అయ్యయ్యో రామకార్యంలో మనం విజయం సాధించలేకపోయాం, రామకార్యమునందు మనం ఏ విధమైన సహాయం చేయలేకపోయాం, గడువా దాటిపోయింది, వెళ్తే సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు. ఇలాంటి సమయంలో నిజానికి జటాయు అంతటి వాడు ఎంత గొప్పగా సహకరించాడురా రామకార్యంలో, తన ప్రాణాలను కూడా ఒడ్డాడు కదా, ఒడ్డి మరి సీతమ్మ తల్లిని కాపాడడానికి రావణుడితో యుద్ధం చేశాడు. అందువల్ల రామచంద్ర ప్రభు చేతుల మీదుగా గొప్పదైనటువంటి ఆ యొక్క సంస్కారం కూడా జరిగింది. నిజానికి అతడు ధన్యాత్ముడు, మనం ఆ కార్యం చేయలేకపోయాం, ఇది మనకి దురదృష్టం, అందువల్ల ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నామని మాట్లాడుకుంటున్నారు గట్టిగా. అక్కడే కొండ మీద ఒక పక్షిరాజు ఉన్నట్ట, ఇవన్నీ విన్నాడు. ఎవడ్రా నా తమ్ముడు గురించి మాట్లాడాడు జటాయువు గురించి గట్టిగానే అరిచాడు ఆయన. పాపం వానరులు ఆహారం దొరికింది, ఈరోజు పండగ చేసుకోవచ్చు అనుకున్నాడు ఫస్ట్ చూసి. అయితే ఈ మాటలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని, ఎవడు ఈ మాట మాట్లాడింది, నా తమ్ముడు జటాయువు చనిపోయాడన్న మాట మాట్లాడిన వాడు ఎవడు చూశాడు. ఈ వానరులందరూ ఆ పక్షికేసి చూసి, అంటే మీరందరూ ఈ కొండ నుంచి నన్ను కిందకి దించి మీ దగ్గరికి తీసుకురండి, జరిగిన విషయం గురించి చెప్పండి. వీడెవడో రాక్షసుడు కింద ఉన్నాడు, ఇంత వికృతంగా ఇంతున్నాడు ఏమిటి వీడు నిజంగా రాక్షసుడు మనం తినేయడానికి వచ్చి ఉంటాడేమో అనుకుంటున్నారు వీడు. అయితే ఏమిటి, ఎలాగో చచ్చిపోదాం అనుకున్నాం కదా, వాడి చేతిలో చచ్చిపోతాం, ఏముంది అంతకు మించి. వెళ్ళి తీసుకువెళ్ళారు. ఆ యొక్క పర్వతాకారంలో ఉన్న పక్షిని అందరూ ఎత్తి తీసుకొచ్చి కొండ మీద నుంచి కింద దించితే అప్పుడు అడిగాడు, అసలు జరిగింది ఏమిటి, మా తమ్ముడు ఎలా చనిపోయాడు, రామకార్యంలో అతను ఎలా సహాయపడ్డాడు, రావణాసురుడితో ఎలా యుద్ధం చేశాడో చెప్పండి అంటే జరిగిన విషయం అంతా చెప్పారు. వాళ్ళు బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకుని అయ్యయ్యో ఆ రోజు రావణాసురుడు బలాత్కారంగా ఎత్తుకుపోతున్నటువంటి సీత ఆవిడే అయి ఉంటుంది, గిలగిలా కొట్టుకుంటోంది, నా కొడుకు సుపార్శ్వుడు రోజు కూడా నాకు అన్నం తీసుకురావడానికి వెళ్తూ ఉండేవాడు, ఆ రోజు ఎక్కడా కూడా ఆహారం దొరకలేదు, నేను ఇంటికి వచ్చేటప్పటికి కోప్పడ్డాను వాడి మీద, ఎందుకంటే యక్షులకి కామం ఎక్కువగా ఉంటుంది, మృగాలకి భయం ఎక్కువగా ఉంటుంది, పక్షులకి ఆకలి ఎక్కువగా ఉంటుంది, నేను ఆకలితో మలమలా మాడిపోతుంటే ఏమీ తీసుకురాకుండా ఎందుకు వచ్చావురా అని అడిగితే జరిగిన విషయం చెప్పాడు. ఓ రోజు నేను నీ కోసం ఆహారం కోసం వెతుకుతుంటే నాకేమీ కనిపించలేదు నాన్న, ఆకాశంలో వచ్చేస్తూ ఉంటే ఒకడు ఒక స్త్రీని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, వాడిని ఆప్ చేసి నేను మింగుతాను, నిన్ను తింటానని అడిగితే, అయ్యా మహాత్మా నన్ను విడిచిపెట్టండి అని ప్రాధేయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం చేశాడు అతను.
పోనీ శరణు వేడిన వాడిని విడిచిపెట్టాలని వాడిని విడిచిపెట్టేసి వచ్చేసాను నాన్న. వచ్చేస్తూ ఉండగా ఋషులు సిద్ధులు అందరూ నన్ను ఆప్చేసి బ్రతికిపోయావురా నువ్వు ఈరోజు, నిజానికి వాడు ఏదో కంగారులో వెళ్ళిపోతున్నాడు, లేకపోతే నిన్ను చంపేసే ఉండేవాడు, వాడు రావణాసుడురా అని వాళ్ళు నన్ను చాలా కూడా హెచ్చరించి నన్ను పంపించారు. జరిగింది ఇది అని నా కొడుకు వల్ల తెలిసింది. కాబట్టి సీతమ్మ తల్లిని రావణాసురుడే ఎత్తుకుపోయాడు. అయ్యా సీత ఇప్పుడు ఎక్కడ ఉన్నది అని అడిగితే, ఇక్కడి నుంచి 100 యోజనాల దూరం అవతల లంకాపట్టణంలో అశోకవనమునందు ఆవిడ బాధపడుతూ కనిపిస్తున్నది నాకన్నాడు. ఎలా చెప్పగలిగావయ్యా అంటే, మా జాతి చేత, మేము తినే తిండి చేత మేము వివస్వంతులం కదా, వైనతేయ వంశానికి చెందిన వాళ్ళం, గరుత్మంతుడి వంశానికి చెందిన వాళ్ళం. కోళ్ళు క్రౌంచ పక్షులు మొదలైనవి మొదటి తరంలో ఎగురుతాయి, పావురాలు కాకులు 2వ తరంలో ఎగురుతాయి, అలాగే లకుముఖి పిట్టలు రామచిలకలు 3వ 4వ తరంలో ఎగురుతాయి, డేగలు మొదలైనవి 5వ తరంలో ఎగురుతాయి, 7లో 6లో హంసలు ఎగురుతాయి. కానీ మేము గరుత్మంతుడి వంశానికి చెందిన వాళ్ళం కాబట్టి 7వ అంతరంలో ఎగురుతూ ఉంటాం. కాబట్టి మాకు దూరదృష్టి చాలా ఎక్కువ. ఇక్కడ కూర్చుంటే నాకు సీతమ్మ తల్లి 100 యోజనాల దూరంలో ఉన్న సీతమ్మ తల్లి కనిపిస్తోందన్నాడు. అయ్యా నా గురించి చెప్తాను విను. నేను నా తమ్ముడు ఇంద్రుడు వృత్తాసుర సంహారం చేసినప్పుడు ఆ వృత్తాసుర సంహార సమయంలో మేమిద్దరం పందెం పెట్టుకున్నాం. ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే ఎవరు సూర్యమండలం దాకా ఎగురుతారా అని పందెం. ఈ పందెంలో మా తమ్ముడు సూర్యమండలం దాకా ఎగురుతూ ఉన్నప్పుడు సూర్యుడి యొక్క వేడికి తట్టుకోలేక కళ్ళు తిరిగిపోయాయి. మా తమ్ముడి కళ్ళు తిరిగిపోతున్నాయని, మా తమ్ముడి యొక్క వేడి కిరణాలు మా తమ్ముడి మీద పడకూడదని నేను మా తమ్ముడి కన్నా పైదాకా ఎగిరి 2 రెక్కలు అడ్డు పెట్టాను. సూర్యుడి యొక్క నీలలోహిత కిరణాల యొక్క శక్తి వల్ల నా 2 రెక్కలు కాలిపోయి నేను ఇదిగో ఈ వింధ్య పర్వతం మీద పడిపోయాను. తర్వాత నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. మా తమ్ముడు చనిపోయాడని మీరు చెప్పారు కాబట్టి మా తమ్ముడికి నేను అర్ఘ్యప్రదానం తిలతర్పణం చేయాలనుకుంటున్నాను, నన్ను సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నాడు సంపాతి. సరే అని తీసుకువెళ్ళి తర్పణాలు విడిచిపెట్టాడు. వచ్చి తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. అడిగాడు, అయ్యా ఏమిటి ఇప్పుడు ఎలాగా సీతమ్మని ఎలా కనుక్కోవాలి చెప్తానుండండి అయ్యా. పూర్వం నేను ఈ శరీరం కాలిపోయి ఈ పర్వతం మీద పడిపోతే నిశాకర మహర్షి వారి ఆశ్రమం దగ్గర పడ్డాను. వచ్చి ఈ నిశాకర మహర్షి వారి దగ్గరికి పూర్వం నేను మా తమ్ముడు మనుష్య రూపాలు ధరించి కామరూపాన్ని వెళ్ళి ఆయన్ని సేవిస్తూ ఉండేవాళ్ళం. ఆయన సముద్రంలో స్నానం చేసి ఆశ్రమంలోనికి వస్తున్నాడు. అదే సమయంలో నేను పడిపోయి ఉన్నాను. అక్కడ పడిపోతే ఆయన దూరం నుంచి చూసి నన్ను గుర్తించాడు. వెనక్కాల ఉన్నటువంటి సాధు జంతువులు క్రూర జంతువులు కలిసి ఉన్నాయిట ఆయన వెనక్కాల. అవన్నీ సైగ చేస్తే వెళ్ళిపోయాయి దూరంగా. నా దగ్గరికి వచ్చాడు ఋషి. అడిగాడు, ఏమమ్మా నువ్వు సంపాతివేనా? నువ్వు ఇది వరకు నువ్వు నీ తమ్ముడు నా దగ్గర సేవించడానికి వచ్చేవారుగా, ఈ మధ్య కనిపించట్లేదేమిటి, ఇలా అయిపోయావేమిటి అని అడిగితే జరిగిన విషయం అంతా చెప్పాను. చెప్తే ఆయన దివ్య దృష్టితో చూశాడు. కంగారు పడకయ్యా, ఇది కూడా నీ యొక్క శ్రేయస్సు కోసమే. ఇక్కడ నుండి 8000 సంవత్సరాలు గడిచిన తర్వాత దశరథ మహారాజు గారికి రామచంద్ర ప్రభు జన్మిస్తారు. ఆయన అరణ్యవాసానికి వస్తాడు. తన భార్య తప్పిపోతే వానరుల్ని పంపిస్తాడు వెతకడానికి. దక్షిణం వైపుకి వచ్చిన వానరులందరూ నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అడుగుతారు. అలా అడిగినప్పుడు సీతమ్మ తల్లి ఎక్కడ ఉందో కనుక నువ్వు చెప్పి మాట సాయం చేస్తే నీకు పోయిన రెక్కలు తిరిగి వస్తాయన్న. చూడండి, నేను కావాలి అనుకుంటే నీకు రెక్కలు ఇచ్చేయచ్చు, కానీ నువ్వు ఒక ప్రయోజనం కోసం ఉన్నావు. ఆ ప్రయోజనం పూర్తయితే కానీ నీకు ఈ యొక్క రెక్కలు రావు. కాబట్టి ఈ కొండ మీదే ఉండు. నువ్వు తప్పకుండా వానరులు వస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత, అప్పుడు వాళ్ళకి సహాయం చెయ్యి. మాట సహాయం. 8000 సంవత్సరాలు వేచి చూశాడండి సంపాతి. 8000 సంవత్సరాలకి వచ్చారు వానరులు. మీకు అందుకుని నేను చెప్తున్నానయ్యా, ఇక్కడ నుంచి నాకు సీతాదేవి కనిపిస్తోంది. మీలో ఎవరైనా దాటగలిగినటువంటి వీరులు కనుక ఉంటే ఈ సముద్రాన్ని దాటితే లంకకి చేరుకుంటే మీకు సీతాదేవి దర్శనం అవుతుంది అని చెప్పాడు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో సంపాది కాలిపోయిన రెక్కలలో ప్రదేశంలో ఎర్రటి రంగులో పూర్వవైభవంతో ఇంకా ఉత్తేజమైనటువంటి బలంతో పోయిన రెక్కలు 2 మళ్ళీ వచ్చేసాయిటండి సంపాదికి. రమారమణ గోవింద గోవింద. రామకార్యంలో మాట సహాయం చేయడానికి అన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశాడు. రామకార్యంలో ఒక్క మాట సహాయం చేసినందుకు గాను ఆ సంపాదికి ఆ పూర్వమైనటువంటి రెక్కలు మళ్ళీ సంపాదించుకున్నాడు.
అయ్యా ఇదే నిదర్శనం, రామకార్యంలో మీ అందరూ విజయాన్ని సాధిస్తారు. ఇదిగో రామకార్యంలో ఒక్క మాట సహాయం చేసినందుకు గాను నాకు పోయిన రెక్కలు వచ్చాయి, ఇదే నిదర్శనం. మీరు ధైర్యంగా ఉండండి, నిశితంగా వెళ్ళండి ముందరికి, మీకు సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అని వాళ్ళందరికీ స్వస్తి చెప్పి ఆయన ఆకాశంలోకి ఎగిరిపోయాట ఈ సంపాది. చూడండి, ఇప్పుడు వీళ్ళకి ప్రశ్న వచ్చింది, ఎవరయ్యా ఈ యొక్క శతయోజన లవణ సముద్రాన్ని ఎగరడానికి కావలసిన దొమ్మలు ఉన్నటువంటి మనగాడు? ఒక్కొక్కరిని నిలబెట్టి అడిగాడు అంగదుడు. నేను 20 యోజనాలు ఎగురుతానన్నాడు ఒకడు నేను 30 యోజనాలు ఎగురుతానన్నాడు, ఒకడు 40 యోజనాలు అన్నాడు, ఒకడు 50 అన్నాడు, ఒకడు 60 అన్నాడు, ఒకడు 90 అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, ఇది వరకు త్రివిక్రమావతారం జరిగినప్పుడు బ్రహ్మగారి యొక్క నోట్లో నుంచి పుట్టినటువంటి నేను చాలా బలవంతుణ్ణి, త్రివిక్రముడి చుట్టూ 3 సార్లు తిరిగాడు ప్రదక్షిణం, అంత శక్తి ఉన్నవాడిని. కానీ ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, ఓపిక లేదు, కాబట్టి నేను 90 యోజనాలు ఎగరగలను అన్నాడు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు ఎగరగలను, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలసిపోయి వెనక్కాలకి రాగలనో లేదో, మరి ఏం చెయ్యాలి అని అంటే, ఊరుకోవయ్యా, నువ్వు రాజువి, యువరాజువి, నువ్వు నాయకుడివి, నాయకుడు వెళ్ళకూడదు, దేనికి పంపించాలి దూతని, నువ్వు వెళ్తానంటే ఏమిటి? ఇది దూకడానికి దమ్ములు ఉన్నటువంటి మనగాడు ఒక్కడున్నాడు మనలో, ఏమీ చేతగాని వాడి కింద దూరంగా కూర్చున్నాడు చూసావా, ఆయనకి తన బలం ఏమిటో తెలియదు, ఒకసారి గుర్తు చేస్తే ఆయన బలం ఆయనకి తెలుస్తుంది. కాబట్టి ఆ హనుమ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాల్సిన విషయం చెప్తానని ఏ విషయాన్ని మర్చిపోయాడో స్వామి హనుమ, ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి అతులిత బలధామం అటువంటి బల సంపన్నత కలిగినటువంటి స్వామి హనుమ యొక్క బలాన్ని ఆయనకి గుర్తు చేసి సీతా అన్వేషణ కార్యమునందు శతదం సముద్ర లవణ సముద్రాన్ని దాటగలిగినటువంటి వీరుణ్ణి వెతికి పట్టుకున్నటువంటి జాంబవంతుడి యొక్క ప్రేరణతో స్వామి హనుమ ఈ లవణ సముద్రాన్ని దాటుతారు. ఆ స్వామి హనుమని ఎలా ఉత్తేజపరిచాడో జాంబవంతుడు, హనుమ ఎలా సముద్ర లంఘనం చేయబోతున్నారో, లంకను ఎలా చేరుకున్నారో, ఇలాంటి విషయాలన్నిటితో సుందరకాండ ప్రారంభమవుతుంది రేపటి నుంచి కూడా. ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం తమస రాక్షసాంతకం. అలాంటి రాక్షసాంతకుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క బంటు స్వామి హనుమ, ఆయన కథ రేపటి నుంచి మొదలవుతుంది. రాముడి కథ కన్నా రామ భక్తుడి కథ చెప్తూ ఉంటే ఆనందిస్తాడు. రామచంద్ర ప్రభువు వస్తారు ఇక్కడికి రేపటి నుంచి, హనుమ ఒక్కడే ఉంటాడు రామాయణం, కానీ రామకథలో సుందరకాండ చెప్తూ ఉంటే హనుమ వింటూ ఉంటాడు, ఒక పక్కన రామచంద్ర ప్రభు జానకీమాత కూడా వచ్చి వింటారట. ఈ సుందరకాండకి అంతటి శక్తి ఉన్నది. అందువల్లే సుందరకాండ పారాయణ చేయించుకోండి అయ్యా, సుందరకాండ వినండి అయ్యా, సుందరకాండ చదవండి అయ్యా, అన్ని కష్టాలు పోతాయి. ఏమండి పెళ్లి కావట్లేదండి, సుందరకాండ చేయించుకో. ఏమండి ఉద్యోగం రావట్లేదు, సుందరకాండ చేయించుకో. ఏమండి సరిగ్గా మనస్పర్ధలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య, సుందరకాండ చదవండి. దేనికైనా ఔషధం, పరమౌషధం ఏమిటి? ఆరోగ్యం బాగోట్లేదు అంటాడు ఒక్కొక్కడు వచ్చి, సుందరకాండ చదవయ్యా, సుందరకాండ వినవయ్యా, అందులో ఉన్న తత్వాన్ని గ్రహించవయ్యా. కాబట్టి ఆచార్య పురుషుడై సుగ్రీవుణ్ణి అనుగ్రహించినటువంటి స్వామి హనుమ అంతటి ఆచార్యత్వంలో భక్తి తత్వాన్ని యోగిగా సిద్ధుడిగా మనకి ఈ యొక్క సుందరకాండలో మనకి దర్శనమిస్తారు. అలాంటి హనుమద్ అవతారాలతో కూడినటువంటి సుందర కథని రేపటి నుంచి స్థిరవాసరం శనివారం మహాశివరాత్రి పర్వదిన కాలమునందు ప్రారంభం చేసుకోవడం కూడా చాలా గొప్ప అదృష్టం. కాబట్టి చక్కగా మనకు ఓపిక ఉంటే స్వామి హనుమకి కాస్త ప్రసాదం మన చేతులతో చేసుకుని, ఏదో బయట కాకుండా మనం తెచ్చుకుని స్వామికి నివేదన చేసి నలుగురికి స్వామి పేరు పెట్టి చెప్పి పంచిపెట్టుకుని ఆ కథ విని వెళ్తే ఇంతకన్నా కావాల్సింది ఏముందండి జీవితానికి. కాబట్టి సుందరకాండను ఉపయోగించుకోవాలి. అలాంటి సుందరకాండ రామాయణానికి అంతటికీ హృదయం. కాబట్టి అలాంటి సుందరకాండ రేపటి నుంచి జరుగుతుంది. మనందరం శ్రద్ధాళువులై శ్రద్ధగా హనుమంతుడిని మనసారా ప్రార్థన చేస్తూ ఈ సుందరకాండ చక్కగా జరగాలని మనసులో కోరుకుని మనం ముగిస్తున్నాను ఈ యొక్క ప్రవచనాన్ని నేను చెప్తాను, మీరు అందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, సీతారామ హనుమంత రామ సీతా హనుమంత, సీతారామ హనుమంత రామ సీతా హనుమంత.
సీతారామ హనుమంత రామ సీతా హనుమంత శ్రీరామ జయ రామ కోదండ రామ 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 రామ్ రామాయ నమః రామ్ రామాయ నమః రామ్ రామాయ నమః జై శ్రీరామ్ 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 మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలిని జయ గురుదేవ దత్త హర నమ పార్వతీవదే హర హర మహాదేవ. ఈరోజు కిష్కింధాకాండ పూర్తయింది. అందరూ కూడా చక్కగా ఆ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఈరోజు కార్యక్రమాన్ని జరిపించి ప్రసాద వితరణ చేస్తున్నారు. మీరందరూ చక్కగా రామప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. ఆనందంగా చేయించుకున్న వారు కూడా ఆనందిస్తారమ్మా. చక్కగా అందరూ వెళ్ళి దూరంగా నుంచి కంగారు పడకుండా అందరికీ అందుతుంది ఆ పలహారం. తీసుకోండి అమ్మా.